హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించండి. దేవుని స్తుతించి ఆరాధించిన తర్వాత దైవ వాక్కులో కూడా వెళ్ళాలి. దేవుని వాక్యం కూడా ధ్యానించాలి. ప్రియ సోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర తండ్రి దేవ, నన్ను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1, 2, 3 వచనం ప్రకారం నన్ను నీకు సమర్పించుకుంటున్నాను దేవా. అయ్యా నా శరీరం నా ఆత్మ నీకే సమర్పిస్తున్నాను దేవా. అయ్యా నన్ను నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా అక్కవారి పక్కవారి నీ ఆధీనంలో ఉంచుకోండి. అయ్యా తల వెంట్రుక నుంచి అరి పాదం వరకు నన్ను నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా ఎక్కడైతే నీ నామంలో 2-3 ఉన్నారో అక్కడ నేను ఉన్నాను దేవా. నీకు ఎంతో స్తోత్రం ప్రభువా. అయ్యా అనారోగ్యంతో పోరాడుతున్నారు రాజ్య. అయ్యా అలాంటి బిడ్డల్ని విడుదల కావాలని ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా నీ దైవ సన్నిధిలో పాల్గొనాలని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డల్ని ఆధీనంలో ఉంచుకొని నైనా. అయ్యా ఎవరు ఏమి తలంచి ప్రార్థిస్తున్నారో నీకు మాత్రమే తెలుసు దేవా. అయ్యా అపోస్తుల 2:20 ప్రకారం నా కుడి పక్కన ఉన్నాను దేవా. నీకు ఎంతో స్తోత్రం ప్రభువా. అయ్యా రోమన్ 16 ప్రకారం నీ ఆత్మతో ఆత్మ జతపరచమని అడుగుతున్నాను దేవా. అయ్యా మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. నీ ఆత్మ నాతో జతపరచమని అడుగుతున్నాను దేవా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాము నైనా. అయ్యా ప్రతి ఒక్క సంఘ కాపర్లని ఆధీనంలో ఉంచుకోండి దేవా. బ్రదర్స్ ని సిస్టర్స్ ని ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా నేను స్తుతించేటప్పుడు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఈ నిమిషమే తొలగించమని అడుగుతున్నాను దేవా. మా గొంతులని ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకోండి అయినా. ఎవరు వినని ఎవరు వినకపోని మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ దైవ వాక్కు బోధిస్తున్నాము రాజా. అయ్యా మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. వాళ్ళు మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాము నైనా. అయ్యా ఈ రెవల్యూషన్ 2:10 అన్నానైనా ఈ కష్టాలని 10 దినాలు మాత్రమే చెప్పినావు దేవా. అయ్యా ఈ కష్టాల నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాము నైనా. ఈ కష్టాల వల్ల ఎంతో మంది చనిపోతున్నారు దేవా. ఎంతో మంది అప్పు సమస్యలతో సూసైడ్ చేసుకుంటున్నారు దేవా. అలాంటి బిడ్డలు మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా ఉద్యోగం లేదని ఎంతో మంది బిడ్డలు బాధపడుతున్నారు రాజా. అయ్యా వాళ్ళ ఉద్యోగం సాయం చేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా మేము తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించమని అడుగుతున్నాను దేవా. లేవియాకాండం 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మా పాపాలను క్షమించమని అడుగుతున్నాను దేవా. అయ్యా నీకు ఎంతో స్తోత్రం ప్రభువా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన రాజా. అయ్యా నీ కలకిన నేను దుమ్ము లాంటిది రాజా. అయ్యా మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. అయ్యా నెహెమ్యా 8వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను దేవా. అయ్యా నిర్గమకాండం 24వ అధ్యాయం 24వ అధ్యాయం ప్రకారం మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకొని నైనా. నీ 10 ఆజ్ఞలు మేము పక్కన పెట్టేసినాం రాజా. అయ్యా నేను స్తుతించి ఆరాధించలేకపోతున్నాము దేవా. నీ వాక్కుకి విరుద్ధంగా ఉన్నాము దేవా. 2 కొరింథీ రాసిన లేఖ 6వ అధ్యాయం 1, 2, 3 వచనం ప్రకారం నీ కృపని వృద్ధం చేస్తున్నాము దేవా. అయ్యా మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. అభిషేకం పొందుకున్నాం కానీ నేను స్తుతించట్లేదు రాజా. అయ్యా నీ దైవ వాక్కు బోధించట్లేదు నాయన. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం ప్రకారం అభిషేకించినావు దేవా. నీకు ఎంతో స్తోత్రం ప్రభువా. అయ్యా మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. అయ్యా ఈ ప్రతి ఒక్క బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకొని ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా నీ హరచేతిలో మా పేర్లని రాసి ఉన్నానని చెప్పినావు దేవా. అయ్యా ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళని ఈ నిమిషమే నీ దివ్య రక్తంతో కడిగివేయమని అడుగుతున్నాను దేవా. నీకు ఎంతో స్తోత్రం ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క హాస్పిటల్లో పడిపోయిన రాజ్య వాళ్ళని పడిపోయిన వాళ్ళని లేవనెత్తాను. ఎంతో స్తోత్రం ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం ప్రభువా. మత్తయి 10:20 ప్రకారం నీవు నా యందు మాట్లాడుతున్నా నీ కొట్లాడి వందనాలు దేవా. అయ్యా అటు విధంగా నీకు నన్ను నడిపించమని అడుగుతున్నాను దేవా. అయ్యా నీ సేవకై నన్ను నడిపించమని అడుగుతున్నాను దేవా. అయ్యా నీ సేవలో ఇంకా జీవించాలని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా ఈ వాక్కులో వెళ్ళేటప్పుడు ఈ వాక్కు నా హృదయంలో ఉండిపోవాలని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఉండిపోయి మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాను దేవా. ఒక సినిమా వస్తే ఎలా మారిపోతున్నారో ఆ వాక్యం వస్తే అలా మారిపోవాలని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు ఎంతో స్తోత్రం ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. అయ్యా నీ కోట్లాది వందనాలు దేవా. అయ్యా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన రాజా. అయ్యా భారతదేశం నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ నిమిషమే తొలగించమని అడుగుతున్నాను దేవా. అయ్యా షుగర్ అని ఎంతో మంది బాధపడుతున్నారు నాయన. అయ్యా షుగర్ అని బ్రెయిన్ ఎఫెక్ట్ అని ఎన్నో రకమైన బాధలు పడుతున్నారు దేవా. అయ్యా మరొకసారి మా పాపాలను క్షమించమని అడుగుతున్నాను దేవా. మీకు 7, 18, 19 ప్రకారం ఈ నిమిషం నీ కాళ్ళ కింద మా పాపాలని నలగదొక్కుమని అడుగుతున్నాను దేవా. ఎంతో స్తోత్రం ప్రభువా. ఈ
ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని నాదుడైన యేసుక్రీస్తు తిరుపాదాల చెంత అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రావయ్యా యేసు స్వామి, రావయ్యా యేసు స్వామి, వేచి ఉన్నాము నీ కోసం, వేచి ఉన్నాను నీ కోసం. రావయ్యా యేసు స్వామి, వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి, వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి, వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము.
హల్లెలూయా హల్లెలూయా. అయ్యా స్తోత్రం 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 ప్రభువా. అయ్యా నీకు కోట్లాది వందనాలు దేవా. అయ్యా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన రాజ. అయ్యా నన్ను నడిపించిన నీ కోట్లాది వందనాలు దేవా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా నీకెంతో స్తోత్రం ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం ప్రభువా. అయ్యా నీ నామంలో ఏదైనా అడుగు నేను ఇస్తానని చెప్పినావు దేవా. అయ్యా నీలో జీవిస్తే, నీలో మేము జీవిస్తే మాత్రం ఇస్తానని చెప్పినావు దేవా. నీకు ఎంతో స్తోత్రం ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 రక్ష. అయ్యా నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా ఈ వాక్కులో వెళ్ళేటప్పుడు ఎలాంటి ఆటంకాలు రాకుండా తొలగించమని అడుగుతున్నాను దేవా. నీ దేవదూత చుట్టుముట్టు కప్పివేయమని అడుగుతున్నాను దేవా. నీ ముళ్ళ కంచెని వేయమని అడుగుతున్నాను దేవా. నీకు ఎంతో స్తోత్రం ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా చదువుకున్న బిడ్డల్ని ఆదిలో ఉంచుకోండి దేవా. అయ్యా ఉద్యోగం లేదని బాధపడుతున్న బిడ్డల్ని ఆదిలో ఉంచుకోండి దేవా. వివాహం లేదని బాధపడుతున్నారు రాజ. అయ్యా సంతానం లేదని బాధపడుతున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని ఆదిలో ఉంచుకోండి దేవా. నీకు ఎంతో స్తోత్రం ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందాలి దేవా. అయ్యా నీ సన్నిధిలో జీవించాలని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ లైవ్ చూసిన బిడ్డల్ని ఆదిలో ఉంచుకోండి దేవా. నీకు ఎంతో స్తోత్రం ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 రక్షయ. రావయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేలవలె వేచి ఉన్నాము, మీ ఆత్మ వర్షము మాపై కుమ్మరించుమా. ఎండిపోయిన నేలవలె వేచి ఉన్నాము, నీ ఆత్మ వర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధం మోహమనే అగ్నిలో మేము, కోపం క్రోధం మోహమనే అగ్నిలో మేము. కాలిపోక కమలం కూడా కాయుము రాజా, కాలిపోక కమలం కూడా కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. విరిగిన వీణ రాగం పడుకున్నా, నలిగిన హృదయములో శాంతి దొరుకునా. విరిగిన వీణ రాగం పడుకున్నా, నలిగిన హృదయములో శాంతి దొరుకునా. రాగం భావం శృతి లేని నా జీవితం, రాగం భావం శృతి లేని నా జీవితం. ఎలా పాడునో యేసుని మధుర గానం, ఎలా పాడునో యేసుని మధుర గానం. ఎలా పాడును యేసుని మధుర గానం, ఎలా పాడును యేసుని మధుర గానం. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్య
రావయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, నీవే నాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. హల్లెలూయా 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 ఎండిన ఎముకలు నీ వాక్యం పలుకునా, సౌఖ్యం లేని దేహము నిన్ను సేవింతునా. ఎండిన ఎముకలు నీ వాక్యం పలుకునా, సౌఖ్యం లేని దేహము నిన్ను సేవింతునా. నీవు ఆరోగ్యం అనురాగం ఇవ్వని ఎడలా, నీవు ఆరోగ్యం అనురాగం ఇవ్వని ఎడలా, ఎలా ప్రేమింతున్ నిన్ను ఎలా సేవింతున్, ఎలా ప్రేమింతున్ నిన్ను ఎలా సేవింతున్, ఎలా ప్రేమింతున్ నిన్ను ఎలా సేవింతున్, ఎలా ప్రేమింతున్ నిన్ను ఎలా సేవింతున్. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. అవును దేవా, విరిగిన వీణ ఎలా రాగం పలకలేదో, విరిగిన హృదయం నుండి స్తుతించలేదు నాయన. రాగ భావాలు పాడిన శాంతి సమాధానం మీరు జీవితాలు నాయన మావి. హల్లెలూయా హల్లెలూయా. ఎండిన ఎముకలకు వాక్యం పలికించిన ఎజికేలు 38 ఎజికేలు చెప్తాను, అయ్యా జీవం కలిగిన ఈ శరీరం, జీవం కలిగిన ఈ ఆత్మ, జీవం కలిగిన ఈ ఎముకల నీ వాక్కును ఒప్పుకొనుటకై, నీ వాక్కును చదువుటకై, నీ వాక్కులో జీవించుటకై నిరకరిస్తున్న ప్రతి క్రైస్తవుని గదిలోకుని నీ సన్నిధిలో అప్పచెప్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్కు చదవలేని జీవితం, రాగం భావం లేని జీవితం, నీ వాక్కును ఒప్పుకోలేని ఈ దేహం, ఈ శరణం, ఈ ఆత్మ ఎండిపోయిన నేల వలె నీ ఆత్మ వర్షకై వేచుంది బా. నీ స్తోత్రం నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అబ్బబ్బబ్బబ్బబ్బబాష్యో ఇదలరమ కలరబాష్యో అదలరమబ్బబ్బబాష్యో అదలరమలరబాష్యో రబ్బి 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 కలరమలరమలరబోయనలరబలకలరమ స్తోత్రం. నీ ఆత్మను నిండుగా ఇచ్చిన స్తోత్రం. నా ఆత్మ నీ ఆత్మోచితపరిచిన దేవా నీకు స్తోత్రం. నా యందు ఉండి పలకబోతున్నందుకు నీకు స్తోత్రం. నా యందు ఉండి మాట్లాడబోతున్నందుకు నీకు స్తోత్రం. నా యందు ఉండి ప్రభువాలను రక్షించబోతున్నా నీకు స్తోత్రం. హల్లెలూయా. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి, మాదరపడ్డ వారిని మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. శోధనీయం ప్రవేశింపక కీడును రక్షించండి.
Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవుని ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడినవారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మ మా కొరకు ఇప్పుడు మన సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా Praise the స్తోత్రం. Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన బిడ్డలారా, గత 3 రోజులుగా మనము మరియమాత గురించి పోయిన సోమవారం నుండి ఈ సోమవారం నుండి మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ లో మనము వెళ్తున్నాం. సోమవారము, మంగళవారము 2 రోజులుగా మరియమాత ఒక గొప్పతనమును, మరియమాత ఒక విలువలను, మరియమాత బైబిల్ ప్రకారం ఎంత గొప్ప ఆశీర్వదింపబిడ్డ, ఎంత గొప్ప ప్రవక్తురాలు, ఎంత గొప్ప సేవకురాలు అనేది మనం నేర్చుకున్నాం. బుధవారం, గురువారం, శుక్రవారం వచ్చేసరికి మనము ప్రొటెస్టెంట్ బైబిల్, రోమన్ క్యాథలిక్ బైబిల్ ఎంతో మనం చూస్తున్నాం. రోమన్ క్యాథలిక్ బైబిల్ నుంచి ప్రొటెస్టెంట్ బైబిల్ చించబడ్డదా, మరియు రోమన్ క్యాథలిక్ బైబిల్ నుంచి ప్రొటెస్టెంట్ బైబిల్ చించబడ్డదా, లేకపోతే ప్రొటెస్టెంట్ బైబిల్ నుంచి రోమన్ క్యాథలిక్ బైబిల్ చించబడ్డదా అనేది మనము ఆల్రెడీ నిన్నటి అంశంలో చూసాం. అంటే అంశంలో మనము రోమన్ క్యాథలిక్ బైబిల్ నుండి ప్రొటెస్టెంట్ బైబిల్ని చీల్చిన మార్టిన్ లూథర్ గురించి తెలుసుకున్నాం. అతను ఒక పుట్టు క్రైస్తవుడు, రోమన్ క్యాథలిక్ క్రైస్తవుడు. తన ప్రీస్ట్గా ఉండినాడు. తన ప్రీస్ట్గా ఉంటూనే పోప్ జాన్ ఎలియాస్ II కొన్ని చర్చ్లో సాల్వేషన్ లేదని, అనగా ఆలయంలో రక్షణ లేదని భావించి మార్టిన్ లూథర్ బైబిల్ని 2 విభాగాలు చేసి రోమన్ క్యాథలిక్ బైబిల్ ఒకటంటూ మరియు ప్రొటెస్టెంట్ బైబిల్ ఒకటంటూ చీల్చాడనేది మనం చూసాం. అందులో ప్రధానంగా మార్టిన్ లూథర్ 1512లో 1512 అదొచ్చి 1506 నుండి 1512 వరకు 1507 నుంచి 1512 1507 1512 ఈ సంవత్సరం తన చర్చ్కు వ్యతిరేకంగా వెళ్ళడం. చర్చ్లో తను కోరుకుంది ఏంటంటే రక్షణ లేదు. రోమన్ క్యాథలిక్ చర్చ్లో రక్షణ లేదు అని తను భావించి 3 అంశాలు ఎన్నుకున్నాడు. రోమన్ క్యాథలిక్ నుంచి తను విడిపోవడానికి 3 కారణాలు ఎన్నుకున్నాడు. మొదటిది, మరియమాతను మీరు ఆరాధిస్తారని అతను ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్ మీద ఒక నింద పెట్టాడు. సత్యానికి రోమన్ క్యాథలిక్ చర్చ్ లో మరియమాతను ఎవరు ఆరాధించరు. దాని గురించి నేను అన్ని వీడియోస్ చేశాను. మీరు నా ఛానల్, యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి నా వీడియోస్ మీరు చూడవచ్చు. రెండవది, దివ్యస ప్రసాదమును అనగా రక్త శరీరమును కేవలం ఫాదర్లే ఇస్తారా, బోధకులు ఇవ్వకూడదా అనే ఒక అంశం మీద తను చర్చ్ 2వ విషయం తీసుకున్నాడు. మూడవది, రోమన్ క్యాథలిక్ చర్చ్ విగ్రహాలను ఆరాధిస్తారు అనే అంశం మీద తను తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. 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 దైవ జనమా, క్రీస్తుని సంగమా, మార్టిన్ లూథర్ బైబిల్ని 2 విధాలుగా చేర్చాడు. చేర్చడమే కాకుండా బైబిల్ని పూర్తిగా రోమన్ క్యాథలిక్ బైబిల్ నుండి ఒక 7 నుండి 12 పుస్తకాల వరకు తొలగించాడు. చాలా మందికి 7 అని తెలుసు, 7 బుక్సే తొలగించాలని తెలుసు. కానీ లోతుగా వెళ్ళి చూస్తే
12-13 పుస్తకాల వరకు చీల్చాడు. కానీ రోమన్ క్యాథలిక్ బైబిల్లో మాత్రం ఆది కాండం నుంచి రెవల్యూషన్ కంప్లీట్ బైబిల్ ఉంటుంది. ప్రొటెస్టెంట్లో మార్టిన్ లూథర్ ప్రొటెస్ట్ చేసి చర్చ్కి వ్యతిరేకంగా వెళ్తూ వాళ్ళ మీద ప్రొటెస్ట్ చేస్తూ ప్రొటెస్టింగ్ అనే ఒక కొత్త చట్టాన్ని, ఒక కొత్త సంఘాన్ని సృష్టించి, కొత్త చర్చ్ని సృష్టించి తను ప్రతి బోధకులకు దివస ప్రసాదం ఇవ్వచ్చని అధికారం ఇచ్చాడు వాక్యం ద్వారా. దాన్ని ఆమోదించిన వారు, దాన్ని ఒప్పుకున్నవారు చాలా మంది ప్రొటెస్టెంట్ గానే ఉన్నారు. సడన్ గా మీరు ఎందుకు బ్రదర్ ప్రొటెస్టెంట్ రోమన్ క్యాథలిక్ అని ఇలా మీరు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగితే చాలా మంది అపోహలో ఉన్నారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ మీద ఉన్న కొన్ని నిందనలను తొలగించడానికి నేను ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాను. గత వారంగా 5 రోజులుగా, ఇవాళకి 5 రోజులు, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, ఇవాళ శుక్రవారం, ఫ్రైడే, 5 days గా ఇదే పని మీద ఉన్నాను. అయితే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలిసిందంటే, మార్టిన్ లూథర్ రోమాపత్రిక 1:17 చదివి తను ఎంతో నిరాశ చెంది సంఘాన్ని చీల్చడానికి ఆ వచనం బాగా దోహదపడ్డది. సంఘాన్ని రోమన్ క్యాథలిక్ చర్చ్ నుంచి బయటికి రావడానికి కారణాలు చూపించాడు. ఒకటి, మరియమాతను ఆరాధించొద్దని. మరియమాతను రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు ఆరాధించారు, అది హైలీ ఇంపాసిబుల్. నేను వివరణ ఇచ్చాను దాని గురించి నేను మాట్లాడిన ప్రీవియస్ వీడియోస్ చూడండి. రెండవది, విగ్రహారాధన చేస్తారని. విగ్రహారాధన మేము చేయట్లేదు, నేను ప్రూవ్ చేస్తా. మూడవది, దివస ప్రసాదం ఫాదర్లే ఎందుకు ఇవ్వాలి. అయితే మనం ముందు ఫాదర్ని వచ్చి మాట్లాడుకుందాం. విగ్రహారాధన గురించి నేను రేపు మాట్లాడతా. ఎందుకు రోమన్ క్యాథలిక్లు విగ్రహారాధన చేస్తారు? ఇక్కడ కూడా సత్యం లేదు, మేము విగ్రహాన్ని ఆరాధించం. రోమన్ క్యాథలిక్ వారు ఎవరు కూడా విగ్రహాన్ని ఆరాధించరు. దానికి రేపు ఇస్తాం. విగ్రహారాధన గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ఈరోజు చర్చ్కి ఫాదర్ అవసరమా? రోమన్ క్యాథలిక్ చర్చ్ లో ఫాదర్ అవసరమా? దేవాది దేవుని యెహోవా ఫాదర్ని ఎన్నుకున్నాడా? చర్చికి ఫాదరే అవసరమా, బోధకుడు అవసరమా అనేది మనము చూస్తాం. మనం ముందుగా నిర్గమకాండం 28వ అధ్యాయానికి వెళ్దాం. ఎక్సోడస్ చాప్టర్ 28 మొదటి 1, 2, 3 వచనాలు చదువు. నిర్గమకాండము 28వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. ఇజ్రాయేలు నుండి నీ సోదరుడు ఆరోనును అతని కుమారులను యాజకులుగా నాకు సమర్పింపుము. ఆరోను అతని కుమారులు నదాబ్, అబీబ్, ఎలిజర్, ఇతామారు నాకు యాజకులగుదురు. నీ సోదరుడు ఆరోను నాకు పవిత్ర వస్త్రములను తయారు చేయింపుము అని అతనికి గౌరవమును శోభను కలిగించును. ఆమేన్. ఏలిన వారి వాక్యము సర్వేశ్వరానికే మహిమా కలుగునుగాక. ఆమేన్. సమస్త మహిమా ప్రభునకే చెందునుగాక. ఒకసారి ఎక్సోడస్ చాప్టర్ 28 ఇంగ్లీష్ చదువుతాను. నిర్గమకాండం 28వ అధ్యాయం ఇంగ్లీష్ లో. ఎక్సోడస్ చాప్టర్ 28 verses 1 and 2. Summon your brothers Aaron and his son Nadab, Abib, Eleazar and Ithamar. Separate them from the people of Israel so that they may serve me as priests. Make priestly garments for your brother Aaron to provide him the dignity and beauty. Call all the craftsmen to whom I have given ability to tell them to make Aaron clothes so that they will be dedicated as a priest in my service. Praise the Lord. Praise the Lord. దైవ జనమ, క్రైస్తవ సంగమ, యేసుని అపారమైన బిడ్డలారా, దేవుడు ఆది కాండం 20వ అధ్యాయం జెనసిస్ చాప్టర్ 20 ప్రకారము మొదటిగా ప్రవక్తని ఎన్నుకున్నాడు. ఇది సత్యం. బైబిల్లో ఎటువంటి మిస్టేక్ చెప్పలేము, బైబిల్ ఎటువంటి మిస్టేక్ మాట్లాడలేదు. అబ్రహాంని మొదటి ప్రవక్తగా ఆయన ఎన్నుకున్నాడు. బైబిల్లో దేవుడు ఎన్నుకుంది ప్రవక్తని ముందు, క్రీస్తుని కాదు. ఇది నేను కూడా ఒప్పుకుంటా. అయితే
అయితే దేవుడు ఒకవేళ ఆలయానికి ప్రవక్తనే అవసరం అనుకుంటే దేవుడు ఆలయంలో ప్రీస్టర్స్ కావాలని అడగడు. అయితే ఆదికాండం 20 అధ్యాయంలో ఎక్కడైతే దేవుడు అబ్రహాంని మొదటి ప్రవక్తగా ఎన్నుకున్నాడో అదే చోట మెల్కీబెదెకు అనే ఒక ప్రీస్టును కూడా ఎన్నుకున్నాడు. దీని గురించి ఎక్కువగా రాయబడి లేదు కాబట్టి దాని గురించి మనం ప్రస్తావించుకోకూడదు. ఎందుకంటే మెల్కీబెదెకు ప్రీస్ట్ ని దేవుడు ఎన్నుకున్నట్టు రాయబడి లేదు అని ఒక కారణం చే నేను ఆయన గురించి మాట్లాడలేదు. కానీ దేవుడు మోషే వాళ్ళ పెద్ద అన్నైన ఆరోన్ ని కూడా ప్రవక్త నియమించాడు. ఎక్కడ నుంచో చెప్పగలుగుతారు? Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. 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 దేవుడు ఆరోన్ ని ప్రీస్ట్ గా ఎన్నుకున్నాడు. ప్రీస్ట్ గా ఎన్నుక ముందు ఆరోన్ ని ఏమై ఎన్నుకున్నాడు? మరి గెట్ మీ అనదర్ కాఫీ. నిర్గమకాండము 7వ అధ్యాయము 1వ వచనము. Exodus chapter 7 verses. అంతటా దేవుడు మోషేతో, ఇదిగో చూడుము, నేను నిన్ను ఫరో రాజునకు దేవుని వంటి వాణిగా నియమించుతిని, నీ సోదరుడు ఆరోన్ నీకు ప్రవక్తగా ఉండును. ఆమేన్. దేవుడు ఆరోన్ ని ఫస్ట్ ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఎక్సోడస్ చాప్టర్ 7 నిర్గమకాండం 7వ అధ్యాయంలో ఆరోన్ ని ముందుగా ప్రవక్తగా ఎన్నుకున్నాడు. అదే ఆరోన్ ని దేవుడు ఆరోన్ ని ప్రీస్ట్ పిలవక ముందు ప్రవక్త అని పిలిచాడు. ఎక్సోడస్ చాప్టర్ 7 మోషేని నిన్ను దేవుడంతటి వాణ్ణి చేస్తాడు. దేవుడంతటి వాణ్ణి చేస్తాడు కానీ మోషే దేవుడు కాదు. ఎక్సోడస్ చాప్టర్ 7 బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎక్సోడస్ చాప్టర్ అదే 7 లో నువ్వు దేవుళ్ళ ఉంటావు మోషే, నీ చేతి కింద ఆరోన్, నీ అన్నైన ఆరోన్ ప్రవక్తగా ఉంటాడు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు అదే నిర్గమకాండం 28వ అధ్యాయం వచ్చేసరికి ప్రవక్తగా ఉన్న ఆరోన్ ని ప్రీస్ట్ గా ఎన్నుకున్నాడు. అందుకే అన్నాడు, మోషే వెళ్ళి ఆరోన్ కున్న 4 కొడుకులు చూడండి. ఆరోన్కి వివాహం అయిపోయింది. ఆరోన్కి 4 కొడుకులు, నబాబు, అబీబు, ఇతామావేరు, ఎలీజారు. 4 కుమారులు ఆరోన్కి. అంటే మోషే వాళ్ళ చిన్న అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మాత్రం చర్చ్ మొత్తం అర్థమైంది. వాక్యం అర్థమైతే చర్చ్ అర్థమైనట్టే. నేను అర్థం కాక నేను వాక్యం అర్థం చేసుకుని నాకు చర్చ్ కూడా అర్థమవుతుంది అంటే అది నీ తప్పు, చర్చ్ తప్పు కాదు. మార్టిన్ లూథర్ కి వాక్కు అర్థం కాలేదు, అందుకే చర్చ్ అర్థం కాలేదు. అర్థమైందా? మార్టిన్ లూథర్ కి చర్చ్ లో రక్షణ కనబడలేదు. ఎందుకు కనబడలేదు అంటే తనకు వాక్కు కనబడలేదు. వాక్కు ఎందుకు పూర్తిగా తెలుసుకోలేకపోయాడు. ఆయన తెలుసుకోలేకపోయాడు కాబట్టి చర్చ్కి వ్యతిరేకంగా వెళ్ళాడు. వాక్యాన్ని పూర్తిగా తెలిసిన వాడు చర్చ్కి వ్యతిరేకంగా వెళ్ళాడు. నేను పూర్తి వాక్యాన్ని తెలుసుకున్నాను, నేను చర్చ్కి వ్యతిరేకంగా వెళ్ళలేను. చర్చ్ రక్షణ ఉందా లేదని మన అంశం అది ఈ రోజు చూస్తాం. అయితే దేవుడు నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో మీ ప్రశ్న జవాబు అడుగు. లైవ్ లో ప్రశ్నలు నేను ఇస్తాను. నువ్వు ఏ ప్రశ్న బైబిల్ నుంచి ఏ ప్రశ్న అయినా మాధవి నేను వెనుకాడను, ప్రూఫ్ తో సహా చెప్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పైవేశాన్ని చూడు, హృదయంత్రాన్ని చూడు. హల్లెలూయా. దేవాది దేవుడు ఎప్పుడైతే నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో ఆరోన్ ని ప్రవక్తగా ఎన్నుకున్నాడో నిర్గమకాండం 28వ అధ్యాయం వచ్చేసరికి తను ప్రీస్ట్ గా ఎన్నుకున్నాడు. యాక్చువల్లీ ఆరోన్ ని ప్రీస్ట్ గా ఎన్నుకునే అర్హత ఆరోన్ కి లేదు. ఎందుకంటే ఆరోన్ నే మొట్టమొదటి విగ్రహాన్ని చేశాడు దేవునికి వ్యతిరేకంగా. అయితే ఆరోన్ స్వయంగా తన మనసు పూర్తి చేయలే. ఇజ్రాయేల్ ప్రజలు ఇబ్బంది పెడితే Praise the Lord. 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 ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా. నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో ఆరోన్ ని ప్రవక్తగా ముందు దేవుడు ఎన్నుకొని
దాని తర్వాత నిర్గమకాండం 28వ అధ్యాయంలో మొదటి ప్రీస్ట్ గా ఎన్నుకున్నాడు. ఆరోన్ని ఒక్కడనే మొదటి ప్రీస్ట్ కాదు, 9 కొడుకులు కూడా ప్రీస్ట్ చేస్తున్నాడు. నిజానికి ఆరోన్కి ప్రీస్ట్ అయ్యే అర్హత లేదు. ఎందుకు లేదంటే ఆరోను విగ్రహాలను చేశాడు. అయితే మోషే 10 ఆజ్ఞల గురించి తెలుసుకోవడానికి సినాయి కొండ పైన వెళ్లి పరలోకం దేవుని కలుసుకోవడానికి వెళ్ళాడు. ఆ సమయంలో కింద ఆరోన్ ఇజ్రాయెల్ ప్రజల స్త్రీల బంగారం అంతా గీసి ఒక దూడను తయారు చేశాడు. ఇది నేను రెఫరెన్స్ చెప్తున్నా, ఇది డీటెయిల్ గా రేపు మాట్లాడుకున్నాం. విగ్రహాల గురించి రేపు మాట్లాడుకున్నాం. ఈ రోజు చర్చ్ గురించే మాట్లాడుతున్నాం. సో ఆరోన్ని దేవుడు ఎన్నుకొని ఆరోన్ని తన 9 కుమారులని ప్రీస్ట్ అట్ అ టైం, సింగిల్ టైంలో 5 ప్రీస్టర్స్ గా ఎన్నుకున్నాడు. ఆరోన్ 9 కుమారుడు, ఆరోన్, నబీబ్, అబీబ్, ఇతమావేర్, ఎలిజార్. 5 ప్రీస్టర్స్ కి బట్టలు కుట్టించు అన్నాడు. ప్రీస్టర్స్ ఏం బట్టలు వేసుకోవాలనో అది కూడా యెహోవా తండ్రి ప్రవక్త అయిన మోషేతో మాట్లాడాడు. దేవుడు ఎందుకు ప్రీస్టర్స్ కావాలని కోరుకున్నాడంటే, ఎందుకు కావాలంటే తన ఒక ఆలయాన్ని నిర్మించడం స్టార్ట్ చేశాడు. మోషే మొట్టమొదటి గుడారం ఏర్పాటు చేశాడు. ఆలయం అంటే 4 గోడలు కట్టి సిమెంట్ రూఫ్ వేసి దాని మీద ఒక గోపురం కట్టి దాని మీద సిల్లో పెడితే ఆలయం. ఇది 2021లో. దేవుడు ఫస్ట్ సెంచరీలో, మొదటి 2 సెంచరీలో, ఫస్ట్ అండ్ సెకండ్ సెంచరీలో దేవాది దేవుడు గుడారం ఏర్పాటు చేశాడు. టెంట్ ఆఫ్ డివైన్ ప్రెసెన్స్, టెంట్ ఆఫ్ లార్డ్స్ ప్రెసెన్స్. ఎక్సోడస్ చాప్టర్ 26, 27, 28 చూస్తే దేవుడు టెంట్ ఏర్పాటు చేసి ఆ టెంట్ లో ఒక మందస పెట్టె పెట్టి ఆ మందస పెట్టెలో 10 ఆజ్ఞలు పెట్టి ఆ 10 ఆజ్ఞలతో పాటు నిబంధన పుస్తకం కూడా పెట్టి ఆ మందస పెట్టె ద్వారా నేను నీతో మాట్లాడతాను మోషే అని చెప్పాడు. చూడండి, మార్టిన్ లూథర్ ఇవన్నీ చదువుకోవాల్సి, ఇవన్నీ మార్టిన్ లూథర్ చదవాలి. తన కంటి కనబడ్డ అన్యాయము, తనతో జరిగిన కొన్ని విషయాలను పట్టుకొని చర్చ్లో రక్షణ లేదని భావించాడు. బాగా గుర్తుపెట్టుకుని ఈ మాట, వెరీ క్లియర్. ఈ ప్రొటెస్టెంట్ వాళ్ళు చాలా మంది అంటే ఈ ప్రొటెస్టెంట్ అందరూ అని నేను చెప్పట్లా, చాలా మంది అంటున్నాను. చాలా మంది అంటే ఎవరైతే వాక్కును మార్టిన్ లూథర్ ప్రకారం అర్థం చేసుకున్నారో వాళ్ళందరూ ఏమంటారు, రోమన్ క్యాథలిక్లని, వీళ్ళు విగ్రహాలను ఆరాధిస్తారు, వీళ్ళు పరలోకానికి పోరు, వీళ్ళు దయ్యాల లెక్క, వీళ్ళ దయ్యం సంగతి వీళ్ళది, మన లెక్క ఉండరు అని అంటారు. కొంచెం మంది ప్రొటెస్టెంట్ అంటారు, అందరూ అన్నారు. చాలా కొంచెం మంది ఉంటారు కదా, అర్థం కాదు. మార్టిన్ లూథర్ శిష్యులు వీళ్ళంతా. సర్పపు సంతానమా అని ఎట్లా, అట్లా మార్టిన్ లూథర్ శిష్యులు వీళ్ళంతా. వీళ్ళకి వాక్యం పూర్తి అర్థం కాదు, పుట్టి లొడలొడలా వాగేస్తారు. ఒక్క ఇతను వస్తాడు, మరియమాతను ఆరాధించదంటాడు. ఒక సిస్టర్కి ఏ తెలియదు, బి తెలియదు. ఏ అంటే అబ్రహం అని తెలియదు, ఆర్ అంటే రెవల్యూషన్ అని తెలియదు. ఆయన వస్తుంది, ఆయన కొత్త కథలు పడుతుంటది. బాకి మరియమాతను మీరు నమ్ముతుర్రు, ఆయన నమ్మొద్దు, ఆమెకు విలువ లేదు అని అంటేనే మళ్ళీ అంటది ఆయన పరిశుద్ధ తల్లి, అది మాకు కూడా తెలుసు అంటది. 2 మాటలు 2 పడవలు అన్నమాట ఇలా ప్రయాణం. అయితే వీళ్ళందరికీ సరైన మార్గం నడిపించాలనే నేను ఈరోజు ఈ అంశం ఎత్తుకున్నాను. అయితే బైబిల్లో మొదటి ప్రీస్ట్ మెకబలేజ్ అయితే తన గురించి వివరణ, తన గురించి ఎక్కడ పర్టికులర్ గా ఎక్కువ మట్టుకు రాసేది 1-2 చోట్ల రాసి ఉంది. అయితే దేవుడు స్వయంగా పేరు పెట్టి పిలుచుకున్న ప్రీస్టర్స్ వచ్చి ఆరోన్, వాళ్ళ 9 కుమారుడు, ఆరోన్, నబీబ్, అబాబ్, ఇతమావేర్, ఎలిజార్. వీళ్ళకు ఒక ప్రీస్ట్ డ్రెస్ గుర్తించి ఈ ప్రీస్ట్ ఏం చేయాలంటే చర్చ్ లోకి వెళ్ళాలా, వెళ్ళి వీళ్ళు దేవునికి బలి అర్పణ ఇవ్వాలి. అప్పట్లో బలి అర్పణ ఎలా ఉంటుంది, పొదేరును తీసుకురా, గొర్రె పిల్లని తీసుకురా, మా యాటను తీసుకురా, వధించి తన రక్తాన్ని చిలకరించాలి. మీరు బాగా నిర్గమకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము ఈ 3 పుస్తకాలు చూస్తే దేవుడు ఏ పాపానికి ఏ బలి ఇచ్చాడో మనకి తెలుస్తుంది. పాత నిబంధన రకాలు, నూతన నిబంధనలు ఇవన్నీ లేవంటారు. ఎస్, లేవు. ఎందుకంటే ఈ ఆటలకు, ఈ కొదేములకు, ఇవన్నిటికీ సరి సమానంగా మన కొరకై బలి అయిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు. కొన్ని వందల వేల జంతువుల రక్తాలు అప్పట్లో ధారపోస్తే ఈ ప్రజలని మార్చుటకు దేవుడు తన స్వయకుమారుని యేసు రక్తాన్ని ధారపోసాడు కనుక ఇప్పుడు మనం అలాంటి చెయ్యం.
అలాంటి పాత నిబంధన పక్కన పెట్టేశాము అంటే అది గొప్పతనం ఏమిటంటే వందనం పావనాత్మదేవ స్తోత్రం. అయితే చర్చ్ లో మొట్టమొదటి గొప్పతనం, రోమన్ క్యాథలిక్ చర్చ్ లో గొప్పతనం ఏంటంటే బైబుల్లో ఉన్న ప్రతి పుస్తకాన్ని బట్టి, బైబుల్లో ఉన్న ప్రతి వచనం బట్టి రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎప్పుడు నిండుగా ఉంటుంది. రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు కంప్లీట్ బైబుల్ ని ఫాలో చేస్తారు. జెనసిస్ నుంచి తీసుకొని రెవల్యూషన్ వరకు యెహోవా తనని విశ్వసిస్తారు, ఎందుకంటే ఆయనే సృష్టికర్త కాబట్టి. తన ద్వారా యోహాను 3:16 కుమారుని పంపించాడు కాబట్టి తన కుమారుని విశ్వసిస్తారు. ఆ కుమారుని ద్వారా రక్షణ తెచ్చిన మరియతలను విశ్వసిస్తారు. పాత నిబంధన ప్రతి ప్రవక్త మాటను విశ్వసిస్తారు. సువార్తల్లో ఉన్న ప్రతి ఒక్క డిసైపుల్ 12 డిసైపుల్ మాటలను వెలువిస్తారు. అపోస్తులు పౌలు గారు వెనుకున్న ప్రతి అపోస్తుల్ని రోమన్ క్యాథలిక్ చర్చ్ వెలువిస్తారు. అందుకే రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇస్ అ కంప్లీట్ చర్చ్, ఇస్ అ కంప్లీట్ ఆనర్డ్. ఇట్స్ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఫాలోస్ ద కంప్లీట్ బైబిల్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో అనుకునే ఉంటది ఖచ్చితంగా. దేవుడు యేసుక్రీస్తు పేతురుని, నువ్వే నా ఆలయము, నీ మీద నేను ఆలయాన్ని నిర్మిస్తాను, పేతురుతో మాట్లాడు. అందుకే పేతురు ప్రధానమైన వాడు రోమన్ క్యాథలిక్ చర్చ్. పేతురు తర్వాత పౌలుకి అంత స్థానం ఇస్తుంది రోమన్ క్యాథలిక్ చర్చ్. సో రోమన్ క్యాథలిక్ చర్చ్ లో కంప్లీట్ బైబిల్ ఫాలో చేస్తారు. ఇదే సత్యం, ఇదే సత్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే మనము చర్చ్ లో ఏమి ఉంది ఏమి లేదు అనేది తెలుసుకున్నాం ఒక మాటలో. వివరణకు వెళ్తే 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం, 1 Corinthians chapter 12. 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు పెక్కువ అవయవములు కలగా అవయవములు ఒకే శరీరం వంటి వాడు. పెక్కువ అంగళములతో కూడిన శరీరము ఒకటే కదా. అట్లే యూదులైనాను, అన్యులైనాను, బానిసలైనాను, స్వతంత్రులైనాను మనం అందరము ఒకే ఆత్మందు ఒకే శరీరములోనికి జ్ఞానస్నానమును పొందితిమి. అందరమును ఒకే ఆత్మానుసారులం చేసిన వారులమైతిమి. శరీరము ఒకే అవయవముతో కూడినది కదా. అది పెక్కువ అంగళములతో కూడినది. నేను చేతిని కాను కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను అని పాదము పలికినచో అది శరీరమును ఒక భాగము కాకపోదు. ఆమేన్. ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు రాసిన లేఖను ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు గారు అంటారు, ఒక మనిషికి ఒకటే దేహం, కానీ ఆ దేహంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఆ అన్ని అవయవాలు ఒకటే శరీరంలో పొందుపరచు. మనము కూడా క్రీస్తునిలో ఒక్కరు, ఇద్దరము కాదు. క్రీస్తునిలో మనమందరము ఒక్కటి అని అంటున్నాడు. చాలా స్పష్టంగా అంటున్నాడు. చదువు ఒకసారి 12:13 చదువు, 12 చదువు, 12:13 చదువు చాలు. అట్లే యూదులైనాను, అన్యులైనాను, బానిసలైనాను, స్వతంత్రులైనాను అని అంటున్నాడు. యూదులైనా, అన్యులైనా. యూదుల అంటే క్రైస్తవులు,
యూదులు అంటే క్యాథలిక్స్ వస్తారు, అందులో ప్రొటెస్టెంట్స్ కూడా వస్తారు. యూదులు యూదా సింహపు గోత్రులైన యేసుక్రీస్తుని వారసులు మనమంతా. క్రిస్టియన్స్ అనగానే క్రీస్తునికి చెందినవారం, క్యాథలిక్స్ అనగానే క్రీస్తునికే చెందిన వారం. క్రిస్టియన్స్ అన్నా ఆయనకే చెందిన వారము, ప్రొటెస్టెంట్ అయినా ఆయనకే చెందిన వారం. మనం క్రీస్తునికి చెందిన వారం. అందుకే అంటున్నాడు 13వ వచనం చాలా స్పష్టంగా అంటున్నాడు, యూదులు అంటే యేసుక్రీస్తు యూదా గోత్రం చెందినవాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 5:5 says, we belong to the tribe of Judah and Judah is the tribe of lion. యూదా సింహపు గోత్రము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనము. ఓకే, సో మనం యూదులం అంటే క్రైస్తవులం అంటే క్యాథలిక్స్, అందులో ప్రొటెస్టెంట్స్ కూడా వస్తారు. యేసుక్రీస్తుని శరీరం ఒక భాగం అయితే ఈ ప్రొటెస్టెంట్ వాడు అందులోనే వచ్చాడు. క్రీస్తుని దేహములో ఒక అవయవముగా వచ్చాం. మనం క్రీస్తుని శరీరంలో ఒక అవయవంగా ఉన్నామంటే ఒక భాగం, కన్ను, ముక్కు, నోరు, చెవులు, ఇది ఒక ఆర్గన్. చెవు అనేది ఒక ఆర్గన్, కిడ్నీ అనేది ఒక ఆర్గన్, లివర్ అనేది ఒక ఆర్గన్ అంటారు, అవయవములు అంటారు తెలుగులో. అయితే చాలా స్పష్టంగా Praise the Lord. 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 Hallelujah. పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తుని శరీరములో మనమందరము ఒక్కొక్క భాగమై ఉన్నాం. అందులో 4 పేరు చెప్పారు. ఒకటి యూదులు, రెండవది అన్యులు అంటే ఇప్పుడు ఉన్న హిందూ బ్రదర్స్ సిస్టర్స్ కానివ్వండి, సిక్, బుద్ధిజము, ఇలా ఎవరెవరు ఉన్నారు అందరూ అన్యులందరూ కూడా మనవారే. యేసుక్రీస్తుని శరీరంలో వాళ్ళొక భాగం. ముస్లిమ్స్ వాళ్ళు కూడా యేసుక్రీస్తుని శరీరంలో ఒక భాగమే. ముస్లిమ్స్ ఎవరో కాదు, యెహోవా తండ్రిని అల్లా అంటారు. వాళ్ళు యెహోవా తండ్రిని అల్లా. మన పాత నిబంధననే వాళ్ళకు ఖురాన్. మన పాత అందుకే సిమిలర్ గా ఉంటది మన బైబిల్, వాళ్ళ ఖురాన్ ఎప్పుడు సిమిలర్ గా ఉంటది. బాగా చూడు నువ్వు, మన దగ్గర అబ్రాహం అయితే అభిరాము అని ఉంటది. ఇలా పేరు సిమిలర్ గా ఉంటది. ఇషమావేలు, మోషే, మూసా అంటారు వాళ్ళు. మన యేసుక్రీస్తు జీసస్ క్రైస్ట్ అంటారు, వాడు మొహమ్మద్ అలైహిస్సలాం అంటారు. మొహమ్మద్ అలైహిస్సలాం ఈ సృష్టికి పలకడానికి వచ్చి సరిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొహమ్మద్ అలైహిస్సలాం యా అల్లా అంటారు. యా అల్లా, యెహోవా తండ్రిని వాళ్ళు విశ్వసిస్తారు. యేసుక్రీస్తుని కూడా వాళ్ళు ప్రవక్తగా భావిస్తారు, మనం కుమారుడుగా భావిస్తాం. సో ముస్లిం సోదరులు మన అన్న తమ్ముడు, అట్లానే అన్యులు కూడా మనవారే. అందుకే పౌలు అంటాడు, ఇటు యూదులు కానివ్వు, అటు అన్యులు కానివ్వు, అటు ధనికులు అనగా ధనవంతులు కానివ్వు, అటు బానిసలు అంటే పని చేసుకున్న వారు, బానిసత్వంతో ఉన్నవారు కానీ, వీళ్ళందరూ కూడా క్రీస్తుని శరీరంలో ఒక భాగం. నా క్వశ్చన్ ఏంటంటే, మార్టిన్ లూథర్ బైబిల్ని చదివిన డాక్టరేట్ పొంది ఉన్నట్టయితే కనుక, బైబిల్ చదివి థియాలజీ చదువుకున్న మార్టిన్ లూథర్ నిజంగా బైబిల్ని క్షుణ్ణంగా ఒక్క అధ్యాయం, ఒక్క వచనం కూడా చదివి విడిచిపెట్టకుండా చదివి ఉంటే అతను ప్రొటెస్టెంట్ సంఘమే స్టార్ట్ చేసేవాడు కాదు. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు శరీరాన్ని చీల్చాడు క్యాథలిక్స్ అని, ప్రొటెస్టెంట్ అని. ఇక్కడ స్వయంగా పౌలు గారు ఖచ్చితంగా చెప్తున్నారు, మనం యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగం. ఎలా విడదీస్తాడు మార్టిన్ లూథర్ క్రిస్టియన్స్ అని, క్యాథలిక్స్ అని, లేకపోతే ప్రొటెస్టెంట్ ఎలా విడదీస్తారు? నిన్న చెప్పిన ద్విదేశ కాండం 4వ అధ్యాయం 12వ వచనంలో మోషే గారు దేవాది దేవుని యెహోవా మోషేకు స్పష్టంగా చెప్పాడు, నువ్వు ఇందులోకి ఏమీ తీయొద్దు. 4వ అధ్యాయం 2వ వచనం, ఇందులోకి నేను తీయొద్దు, ఇందులోకేనేమి రాయదు. ఓకే, ప్రకటన గ్రంథంలో యోహాను బైబిల్ ఎండింగ్ అయిన రెవల్యూషన్ లో ఏం చెప్పాడు? ఇందులో ఏమి యాడ్ చేయొద్దు, ఇందులో ఏమి తీయద్దు. ఇది చదివినా అతను బైబిల్ 2 ముక్కలు చేసేవాడు కాదు. మొదటి కొరింథీ రాసిన లేఖ 12వ అధ్యాయంలో మనం యేసుక్రీస్తుని శరీరంలో ఒక భాగం. నేను ఏం విన్నా, ఏం చదివినారు మార్టిన్ లూథర్ గురించి అంటే, తన నూతన నిబంధన అనగా న్యూ టెస్టిమెంట్ లో ఉన్న పౌలు గారి కథలు, పౌలు గారు రాసిన లెటర్స్ ని బట్టి, ఆయన చెప్పిన కొన్ని ఉదాహరణలు, ఆయన చెప్పిన కొన్ని కథలను నమ్మి, తను చర్చ్ లో సాల్వేషన్ లేదని నమ్మి చర్చ్ ని 2 భాగాలుగా చేశారనేది నేను మార్టిన్ లూథర్
హిస్టరీలో చదివిన. నా డౌట్ ఏంటంటే, నేను ప్రారంభించుకున్న దేవుని ఏమైందంటే, ప్రభువా మార్టిన్ లూథర్ గారు బైబిల్ని పూర్తిగా చదివి థియాలజీ చదువుకొని ఆయన నిజంగా డాక్టరేట్ పొందుకొని ఉండుంటే మరి ఈ వచనం, ఈ అధ్యాయము 1 కొరింథీ 12:12 మార్టిన్ లూథర్ చదవలేదా నాకు వస్తున్నారు. ఇలా చదివి ఉంటే తను ఎలా యేసుక్రీస్తు భాగాన్ని 2 విధాలుగా చీల్చాడు. ఇక్కడ దేవాది దేవుడు పౌలు గారు స్పష్టంగా రాసించాడు, ఎవ్వడు బయటోడు కాదు, ప్రతి ఒక్కడు నా దేహంలో ఒక భాగమే. ఉదాహరణకు మనం అనుకున్నాం, తల అనుకున్నాం, యేసుక్రీస్తుని తల రోమన్ క్యాథలిక్, యేసుక్రీస్తుని చర్చ్ 2 చేతులు ప్రొటెస్టెంట్, యేసుక్రీస్తుని భాగం కడుపు నుంచి నడుము వరకు వెళ్ళి ముస్లిం అనుకున్నాం. యేసుక్రీస్తు కాళ్ళు మొత్తం నడుము నుంచి కాళ్ళ పాదాల వరకు అన్యులు అనుకున్నాం. యేసుక్రీస్తు బాడీ. ఇప్పుడు సడన్ గా ఈ రోమన్ క్యాథలిక్ లేని నెత్తి యేసుక్రీస్తుకి ఏమన్నా అలంటాడు? ఆయన దేహం నెత్తి ఉంటుందా? ఇప్పుడు ఈయన దేహం పెట్టేసిండు. నేను చెప్పిన నాన్ లెక్క ప్రకారము రోమన్ క్యాథలిక్ల వారు యేసుక్రీస్తు శిరస్సు అయితే కనుక ఇందులోకేని ఈయన ఈ చెస్ట్, ఈ 2 చేతులు ప్రొటెస్టెంట్ మేమే, మాకే రక్షణ ఉంది, మేము పక్కన జరిగిపోతాం అన్నారు. చూడండి, చెస్ట్ లో హార్ట్ ఉంది, చేతులు చెస్ట్ లేకపోతే తలకు విలువ లేదు, కాళ్ళకు విలువ లేదు, కడుపుకు విలువ లేదు, నడుముకు విలువ లేదు. ఈయన ఎలా మేము ప్రొటెస్టెంట్ సగభాగం అని విడిపోయాడు అంటే యేసుక్రీస్తు గుండెని తీసుకెళ్లి మేమే యేసుక్రీస్తులో రక్షణ పొందుకున్నాం, మీరు పొందలే అని అంటున్నాడా? ఎలా కుదురుతుంది? మార్టిన్ లూథర్ నిజంగా బైబిల్ని పూర్తిగా చదివి ఉంటే తన ప్రొటెస్టెంట్ సంఘాన్ని స్థాపించేవాడే కాదు. ఎస్, రోమన్ క్యాథలిక్ చర్చ్లో కొన్ని విషయాలు చూసి మేము కూడా నచ్చదు. పర్ ఉదాహరణకు, నేను రోమన్ క్యాథలిక్ చర్చ్ గురించి గొప్పగా ఏం చెప్పినా, మేము కంప్లీట్ బైబిల్ ఫాలో చేస్తాం, ఎవరిని విడిచిపెట్టాం, బైబిల్ ప్రతిదాన్ని ఫాలో చేస్తామని చెప్పిన. మేము మొక్కులు మొక్కుంటాం. నిర్గమకాండం, సంఖ్యాకాండం 30 అధ్యాయమా మొక్కుల గురించి ఉంది. మొక్కులు ఉన్నాయి, మొక్కులు మొక్కుంటారు, మొక్కులు తీర్చుకుంటారు. నిర్గమకాండం, లేవికాండం ప్రకారము దేవుని దశభాగం ఇవ్వాలి, నువ్వు పండించుకున్న పంటల ప్రతి పంట దేవునికి ఇవ్వాలి. రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఇస్తారు, ఇవ్వకుండా పో. తలలీనాలు, దీని మనకి సపరేట్ టాపిక్, దీని గురించి ఆల్రెడీ మాట్లాడేసిన. రోమన్ క్యాథలిక్ గుండు కొట్టుకుంటుంటే ఎందుకు గుండు కొట్టుకుంటారు అనేది అది కూడా ఒక టాపికే, మళ్ళీ ఇంకా రెండుగా దాని మీద ఖచ్చితంగా ఇస్తా ఇంకో టాపిక్. రోమన్ క్యాథలిక్ చర్చ్ లో ఇప్పుడు నచ్చనివి ఏంటంటే రక్షణ లేదంటే ఆయన ఏమంటాడు? ల్యాక్ ఆఫ్ స్పిరిచువాలిటీ. మార్టిన్ లూథర్ అంటాడు రోమన్ క్యాథలిక్ చర్చ్ లో వాక్కు లేదు కాబట్టి రక్షణ లేదు కాబట్టి ఈ చర్చ్ నుంచి మేము విడిపోవాలి అనుకున్నాడు. ఒప్పుకున్నాం. రోమన్ క్యాథలిక్ చర్చ్ లో డెప్త్ అయిన వాక్కు లేదు, ఇప్పటికీ లేదు. అలా అని మొత్తం చర్చ్ ని బ్లేమ్ చేయలేదు. 2021 ప్రకారం నేను చెప్తా, 1996 లో ఒక మహానీయుడు దిగాడు ఫ్రమ్ మదురై టు హైదరాబాద్. ఒక మహా వ్యక్తి, రెవరెండ్ ఫాదర్ క్రిస్తురాజ్. వాక్యంలా వచనంలా క్రీస్తుని రక్షణను ఆయన తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన రోమన్ క్యాథలిక్ ఫాదర్ ఆయన పూర్తి బైబిల్ చదివి రోమన్ క్యాథలిక్ లో రక్షణ లేదని ఫాదర్ పట్టం పక్కన వాడేసి ఆయన వాక్యం బోధించకుండా పక్కన జరగల. రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంటూ సెయింట్ విన్సెంట్ డి పాల్ సొసైటీ SVD దీని సంఘంలో వెళ్ళి ఫాదర్ అయ్యి ఈ రోజు కూడా నాలాంటి సేవకులను నిలబడించిన మహా వ్యక్తి. 1996 లో ముత్తంగి డివైన్ వర్డ్ సెంటర్ స్టార్ట్ చేసిన ఫాదర్లే కొంచెమంది కక్ష కట్టి ఆయన మీదకి దాడికి వెళ్ళినా, నేను ఫాదర్నే, మీరు ఫాదరే, మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తాను ధైర్యంగా ఒక తమిళ్ ఫాదర్ హైదరాబాద్కి వచ్చి తెలుగు నేర్చుకొని ఒక సంఘం స్టార్ట్ చేసి, ఒక చర్చ్ స్టార్ట్ చేసి ఎన్నో అద్భుతాలు. ఈరోజు సంఘంలో ఉన్న 25-30 ఎపిసోడ్స్ సిరీస్ పాటలు రాసి మాలాంటి సేవకుల్ని, మాలాంటి
దేవుని పట్ల దాహం కలిగిన సేవకుని నియమించారు. రెవరెండ్ ఫాదర్ క్రిస్తురాజ్ మరియు ఫాదర్ సిరిల్. ఇప్పుడు ఆయన పూర్తి వైపు చదివినైనా నాకు చర్చలో రక్షణ గడపట్లేదని పక్కన పెట్టేశాడా, లేదా బిషప్కో పోప్కో వ్యతిరేకంగా వెళ్ళాడా? ఆయన ఎవ్వరికీ వ్యతిరేకంగా వెళ్ళదు. ఆయన ఏం చదువుకున్నాడో అదే బోధించాడు. తను ఏమి దేవుని ఆత్మ ఏమి సంకల్పిస్తుందో ఆ కార్యాలు చేశాడు. ఫాదర్లే అనేది తిరగబడ్డారు. ఏమని? నువ్వు డివైన్ వర్డ్ సెంటర్ మొత్తం ఓపెన్ చేసేసావు, మా విచారణలో మా చర్చలకు ఎవడొస్తాడు, మాస్కి ఉన్నదంతా ముత్తగికే పోతున్నారు అన్నారు. అట్లాంటి డివైన్ వర్డ్ సెంటర్ ఆయన క్లోజ్ చేసుకోలేదు. ఆయన ఏమన్నాడు? చర్చ్ లో మాస్లు అనౌన్స్ చేసి చెప్పాడు, మీ చర్చ్లకు మీరు వెళ్ళండి, నేను మాస్ కాస్త ఆలస్యం చేస్తాను, 10 గంటలకు స్టార్ట్ చేస్తా మాస్, మధ్యాహ్నం 3 గంటల దగ్గర తీసుకోబోతా. అన్ని చర్చిల్లో 10 గంటలకు మాస్ అయిపోతుంది, నా చర్చలో 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఇలాంటి పరిష్కారాలు తీసుకొచ్చి ప్రజల్ని వాక్యంలో నడిపించాడు. కానీ రోమన్ క్యాథలిక్ చర్చ్ లో రక్షణ లేదు, నేను రక్షణ ఇస్తారా అని ఆయన ఫాదర్ డ్రెస్ తీసి పక్కన పడేయలేదు. మార్టిన్ లూథర్లా అలానే ఆయన కొత్త బైబిల్ని క్రియేట్ చేయలేదు. ఎందుకంటే వాక్యంలా దేవునిలా దేవుని ఆలోచనగా నమ్మిన వ్యక్తి రెవరెండ్ ఫాదర్ క్రిస్తురాజ్ గారు. ఆయన సేవ నుంచి, ఆయన ఆశీర్వాదంతో, ఆయన శిక్షణ నుంచి బయటకు వచ్చినాం మేమంతా. మేము కూడా ఎవరు కూడా రోమన్ క్యాథలిక్ చర్చ్ విడిచిపెట్టలేదు. చర్చ్ చేసే పని చర్చ్ చేస్తుంది, మేము చేసే పని మేము చేస్తాం. ఫాదర్లకి ఇవ్వాల్సిన గౌరవం ఫాదర్లకు ఇస్తున్నారు, మాకు ఇవ్వాల్సిన విలువ మాకు ఇస్తున్నారు. ఫాదర్లు చేసి ప్రార్థన చేసి అద్భుతాలు కూడా అవుతున్నాయి, మేము ప్రార్థన చేస్తే కూడా అద్భుతాలు అవుతున్నాయి. అట్లానే చర్చ్ కి ఫాదర్ కి వ్యతిరేకంగా వెళ్ళలేము కదా. ఎందుకంటే దేవుడు ఫాదర్ ప్రవక్తలతో పాటు ఫాదర్ని కూడా ఎన్నుకున్నాడు. అందుకే అన్నాను, ఆది కాండం నిర్గమకాండం చదవాలి. ఆది కాండంలో మొదటి ప్రవక్త ఎవరు? అబ్రహాం. నిర్గమకాండం 28వ అధ్యాయం ప్రకారము ప్రవక్తగా ఉన్న ఆరోన్ని ఫస్ట్ ప్రీస్ట్ గా నియమించాడు. సో ప్రీస్ట్లకి చాలా విలువ ఉంది, ప్రీస్ట్లకి చాలా డెడికేషన్ ఉంది, ప్రీస్ట్లకి ఇవ్వాల్సిన గౌరవం మర్యాద మనం ఇచ్చి తీరాలి. ప్రీస్ట్ల మీద తిరగబడలే. వాళ్ళు తప్పు చేస్తే వెళ్ళి నిలదీయగలను, వాళ్ళని సరి చేసుకోమని వెళ్ళి వాళ్ళకి చెప్పగలను. ఒకవేళ వాళ్ళు ఇంకా అదే పాపం చేస్తుంటే దేవుడు శిక్షిస్తాడు, మనం ఎవరమో వాళ్ళని శిక్షించడానికి. సో మార్టిన్ లూథర్ ఎందుకు ప్రొటెస్టెంట్ సంఘాన్ని స్థాపించాలి? మరి ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే, నాకు చర్చలో రక్షణ కనబడట్లేదు. రక్షణ కనబడకపోతే నువ్వు కూడా చర్చ్ మాస్కు వెళ్ళు. మాస్ అయిన తర్వాత అదే ఉడుపు, అదే ఫాదర్ పట్టం వేసుకుని బయటికి వచ్చి ఒక చర్చ్ లో నేను ఫాదర్ గా నియమిస్తే ఆ చర్చ్ లో మాస్ నువ్వు 10 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వేసి నువ్వు రక్షణ ఇచ్చేది ఉండే, నువ్వెందుకు ప్రొటెస్టెంట్ నుంచి విడిపోయాడు? నేను ఈ ప్రశ్న మార్టిన్ లూథర్ అడుగుదామంటే ఆయన ఇక్కడ లేడు, స్వర్గీయుడు అయినాడు. ఆయన పరలోకానికి వెళ్తే ఖచ్చితంగా ఆయన అడుగుతాను ఈ మాట. ఇక్కడ ప్రొటెస్టెంట్ వాళ్ళకి ఒక నా ప్రశ్న అర్థమైతే కనుక నాకు ఎన్కౌంటర్ చేయండి, నాకు సమాధానం ఇవ్వండి. ఎందుకు మార్టిన్ లూథర్ వేరే సంఘం ప్రొటెస్టెంట్ సంఘం దీవాల్సిన అవసరం? దైవ జనమ, ఇక్కడ దేవాది దేవుడిని యెహోవా కుమారుడు యేసుక్రీస్తు పౌలు గారితో రాయిస్తున్నాడు, ప్రతి ఒక్కరూ నా శరీరంలో ఒక భాగం. కన్ను అనగల ఈ కన్ను పనిచేస్తే కన్ను పని చేయకపోతే ఈ కన్ను ఈ కన్నుతో అంటదా నేను రైట్ ని నువ్వు లెఫ్ట్ ని, నీకు నాకు సంబంధం లేదని? చెయ్యి కాలుతో చెప్పగలరా నీకు నాకు సంబంధం లేదని? చెవు నోటితో చెప్పగలరా నీవు వేరు నేను వేరని? మొత్తం అధ్యాయం చదివితే నీకు అదే అర్థమవుతుంది. సో ఏ అవయవము ఆ పని చేస్తున్నప్పటికీ కూడా, ఏ అవయవము ఆ పనులు చేసినప్పటికీ అవన్నీ కూడా ఉన్నది ఒక శరీరంలోని. అది శరీరాన్ని ఎలా విడదీస్తున్నాం? నాకు చాలా బాధ కలిగించిన విషయం ఏంటంటే, బైబిల్ చదివిన ఒక విశ్వాసిగా మాట్లాడుతున్నాం. రోమన్ క్యాథలిక్ నేను ప్రొటెస్టెంట్ పక్కన పెడితే, బైబిల్ని చదివిన ఒక బోధకుడుగా, ఒక దేవుని ఎరిగిన సత్యకుడుగా నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎవరం క్రీస్తులో చీల్చడానికి చీలిపోవడానికి మనమందరం ఒకటే కదా. ఒకటే అర్థం కాలేదు.
రెండవది, బైబిల్ని ఎవరైనా విడదీస్తారు. వాక్కును 2 ముక్కలు చేసే అధికారము మార్టిన్ లూథర్కి ఎవరు ఇచ్చారు? అందుకే నేను కొంచెం మంది ఎవరైతే మరియమాత గురించి వ్యతిరేకంగా మాట్లాడే వారిని, వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళే వారిని ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ అంటారు. ఏమంటా? ఆఫ్ నాలెడ్జ్, అజ్ఞాని. అజ్ఞాని యొక్క అర్థం ఏంటి? అర్ధ జ్ఞానం. అద్దం అంటే సగం. అద్ద అంటే సగం. ఏమంటాం? పావు కిలో. ఫస్ట్ ఏమంటాం? చటాక్ అంటే 50 గ్రామ్స్, అంతేనా? గ్రామ్ అంటే 100 గ్రాములు అంటే 100 గ్రాములు. 250 గ్రాములు అంటే చటాక్, పావుసేరా. 500 గ్రాములు అంటే అర్ధ కిలో. 1 కిలో అంటే 100 గ్రామ్స్ 1 kg అంటాం, అంతే కదా? నేను ఏమంటా అంటే, ఈ ప్రొటెస్టెంట్లు 8 పుస్తకాలు తీసేసి 8 నుంచి 12 పుస్తకాలు తీసి వీళ్ళు చటాకే పూర్తిగా నేర్చుకోండి అని మీరు అడగొచ్చు. మరి చటాక్ నేర్చుకున్న వాళ్ళ దగ్గర అద్భుతాలు ఎట్లా అవుతున్నాయి? మేము వాక్యాలు బోధిస్తే ఎట్లా దేవుడు మాకు సపోర్ట్ చేస్తాడు? సపోర్ట్ చేస్తాడు. విడిపోయింది నువ్వు కానీ క్రిస్తు ఇంకా నీ నుంచి విడిపోలేదు కాదు. నువ్వు క్రిస్తు నుంచి సగమైనవు, క్రిస్తు యొక్క నీ నుంచి సగమైంది. అదే అంటున్నాడు కదా, మీరందరూ నా వారే, అన్యులైనా. ఆయన అన్యుల్నే ఒప్పుకుంటున్నాడు మన వాళ్ళని. అన్యులంటే విగ్రహాలను చేసేవారు. హిందీలో కాఫీర్లు అంటారు వాళ్ళని, కాఫీర్. ముస్లిమ్స్ వాళ్ళని కాఫీర్ అంటారు. విగ్రహాలను చేసేవారు కాఫీర్ అంటారు. సో ఎప్పుడైతే ఆయన అన్యులు కూడా నా దేహంలో ఒక భాగం అన్నాడో, సో ప్రొటెస్టెంట్ రోమన్ క్యాథలిక్ కూడా అంతా ఆయన భాగస్తులే. క్రిస్తునికి ప్రొటెస్టెంట్ వారైనా వెళ్ళి క్రిస్తుని ఆరాధించాలి, రోమన్ క్యాథలిక్ వారైనా వెళ్ళి క్రిస్తునే ఆరాధించాలి. విడదీసే అధికారం మనకి లేదు. విడిపోయే సత్తా, ధైర్యం కూడా మనకు లేదు. చాలా మంది చాలా సులువుగా వాక్యం అర్థం కాక నేను పోయి నీటి బాప్తిజం తీసుకున్నా అంటున్నాను. తీసుకోండి. క్రిస్తును విడిపోయే అధికారము ఎవరికి లేదు. నాకు తెలుసు, నేను చాలా తక్కువ విషయం మాట్లాడతాను. బర్నింగ్ టాపిక్ తీసుకున్నాను, మంటపడి టాపిక్ తీసుకున్నాను. ఈ టాపిక్ పెద్ద చిచ్చు రేగుతుంది, నాకు తెలుసా. చిచ్చు రేగుతుంటే మళ్ళీ బూతు కాదు, చిచ్చు రేగుతుంది అంటే రాకెట్ కింద మంట పెడుతుంది, ఎట్లా పైకి వెళ్తుంది అట్లా. ఆ భాష మళ్ళీ బూతుగా చూడకండి. దాన్ని చిచ్చుబుడ్డిలో వెలిగి ఆరిపోతుంది. ఆ టాపిక్ అట్లా వెలగదు. రాకెట్ చూసుకోపోయిందంటే అంతే కదా. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నారో, ప్రొటెస్టెంట్ అనే పేరుతో క్రిస్తు నుంచి మరియమాతను వేరు చేశారు. తల్లి నుంచి బిడ్డను వేరు చేసి మాట్లాడుతున్నారు. నువ్వు నీ తల్లి నుంచి నువ్వు వేరవుతావా? వేరవనప్పుడు తల్లి నుంచి బిడ్డలా వేరు చేస్తావు. రక్షణ ఇచ్చిన యేసుక్రీస్తు జన్మనిచ్చిందే తల్లి. మరి ఆమెను ఎందుకుందే యెహోవా తండ్రి. ఈ ముగ్గురిని విడదీసేవాడు, వీళ్ళ ముగ్గురిని విడివిడిగా చూసేవాడు అజ్ఞాని. జ్ఞానియే. శరీరంలో ఒక్కొక్క భాగము అనుకుంటాయా, నువ్వు నీది నాది, నాకు చేయి అంటదా, కాలు నాకు సంబంధం లేదని, కాలంటదా, చేయి నాకు సంబంధం లేదని. ఇవన్నీ ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది? గుండె కనెక్ట్ అయి ఉంటుంది. గుండె ఆగిందా, అన్నీ ఆగింది. Once your heart stop beating, you are dead. నువ్వు చచ్చి చర్చ్ లో నిజంగానే వాక్య పరిచయం చాలా తక్కువ. ఇది నేను కూడా ఒప్పుకున్నాను. రోమన్ క్యాథలిక్ చర్చ్ లో తప్పు కూడా మనం ఒప్పుకోవాలి. ఒకటి, ఫాదర్లే స్వయంగా షూజులు వేసుకునే ఆటో మీద ఎక్కుతాం. ఇది చాలా మందికి నచ్చదు. నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం దేవుడు ఏమన్నాడు? పాదాలు విడిచి, నీ పాదరక్షణలు విడిచి నువ్వు ఆర్డర్ మీద రమ్మన్నాడు. అప్పటికి మోషకి 90 సంవత్సరాలు. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే 25 years ఫాదర్ కూడా చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. పౌలు గారు చెప్పిన ఒక మాటను పట్టుకొని పాదంలో రక్షణ ఉంటుందంటే పాదరక్షణలు వేసుకొని వెళ్ళిపోవాలని అర్థమైంది. అట్లా వెళ్ళిపోతున్నారు. ఇది ఒక తప్పు చూసి చాలా మంది విడిపోయారు. దివ్యస ప్రసాదం ఫాదర్ ఇస్తున్నప్పుడు ఫాదర్ని ఎవరు స్త్రీలతో దూరంగా ఉండాలి. ఇప్పుడు స్త్రీలతో దూరంగా ఉంటారు. ఇది స్త్రీలతో కొంచెం మాట్లాడడం అవి చూసి కొంచెం మంది ఫాదర్లే అమ్మాయితో తిరుగుతురని కొంచెం మంది అట్లా విడిపోయారు. ఆ ఫాదర్లకు ఆ పిల్లి ఏందో ఏమీ అర్థం కాక ఇట్లా కొంచెం మంది విడిపోయారు. కొంచెం మంది ఏమంటారు, మీ చర్చ్కి, నేనే అంట కొంచెం మంది, ఎందుకు నేనే చాలాసార్లు ఫాదర్ అన్నా, చర్చ్కి ప్రజలు అజ్ఞనగ్నంగా వస్తున్నారు. దే కమింగ్ హాఫ్ నేకెడ్. భుజం లేని డ్రెస్సులు వేసుకొని తొడల నుంచి చెడ్డీలు వేసుకొని వస్తున్నారు. చర్చికి ఇట్లా రాకూడదు అని
ఒక ఇది ఉంది. ఇందులో దివిదేశ కాండము 22వ అధ్యాయం 5వ వచనం. Praise the Lord. వాక్యం బోధించడానికి వచ్చాను. Exodus 22:5 or 15. దివిదేశ కాండం 22వ అధ్యాయం 5వ వచనం. 22వ అధ్యాయం 5వ వచనం. చదువు. దేవదేశపు కాండము 22వ అధ్యాయం 5వ వచనం. స్త్రీ పురుషులు వస్త్రములు గాని స్త్రీ పురుషుల వస్త్రము గాని పురుషుల స్త్రీ వస్త్రములు గాని ధరింపరాదు. ఇట్టి పనులు చేయి వారిని దేవుడైన ప్రభు అసహించుకొనును. స్త్రీలు మగవారి బట్టలు వేసుకోకూడదు, మగవారు స్త్రీ బట్టలు వేసుకోకూడదు. ఇలా వేసుకుంటే కనుక దేవుడు వ్యతిరేకిస్తాడు. సో అది ఏమైంది, మగవాడు జీన్స్ వేషాన్ని ఆడపిల్ల కూడా వేసింది. ఎందుకు వేసిందంటే కంఫర్టబుల్ గా ఉంది జీన్స్. ఓకే, ఫుల్ జీన్స్ వేసుకుంది, కంఫర్టబుల్ అడిగాం. ఆ జీన్స్ ని సగం చేసింది, మోకాళ్ళ మీదికి వచ్చేసింది జీన్స్. దాన్ని మిడ్డీ అన్నారు. ఇంకొంచెం పైకి చేసి దాన్ని చెడ్డీ అన్నారు. ప్యాంట్ కాస్త మిడ్డీ అయింది, మిడ్డీ కాస్త చెడ్డీ అయింది. అయిపోయిందా? ఇది కింది భాగం. పైన భాగం చెప్తా. ఫుల్ టాప్ ని ఆఫ్ టాప్ చేసేది. ఫుల్ అంటే లోపల ఉబ్బరిస్తుంది, ఆయాసం. పాత నిబంధనలో అబ్రాహం సారాకి బుర్కా వేసి తీసుకోబోయాడు. మొత్తం కవర్, కన్ను తప్ప ఇంకేం లేదు. అప్పట్లో సారా చెప్పలే నాకు గాల ఆటలేదు. ఎస్తర్ మహారాణి కూడా, బైబుల్లో ఎస్తర్ మహారాణి కూడా నిండు వస్త్రాలు కప్పుకొని ఎప్పుడైతే మొదటిసారి రాజు దగ్గరికి వెళ్ళిందో అప్పుడు ఆమె గోనె సంచిని ధరించుకొని పోయింది. ఎస్తర్ పుస్తకం చూస్తే ఆడవాళ్ళు ఇట్లా ఈ పైన ఫ్రాక్ ని షార్ట్ ఫ్రాక్ చేసారు, షార్ట్ ఫ్రాక్ ని షార్ట్ టాప్ చేసి టాప్. ఇది పైన కవర్, పైన కింద చెడ్డీ, మధ్యలో ఓపెన్ టాప్. ఇవన్నీ చూసి కొంచెం మంది ప్రొటెస్టెంట్ వాళ్ళు, మీ చర్చిలో మొన్న ఏమన్నది, ఒక ప్రొటెస్టెంట్ సిస్టర్ తో నేను ఆర్గ్యుమెంట్ చేసినాను కదా, ఏమన్నది, ఏం పసుమో ఇట్లా ఉదుటిందామో, ఏం పసుమో ఇట్లా ఉదుటిందామో, ఏం పసుమో ఇట్లా ఉదుటిందామో, ఎదులా ఉదుటిందామో. నా పిల్లలు ఇలా పడిపోయి ఉండే, నాకు అర్థం కాదు ఇళ్ళ పడిపోయింది, నేను బాయిలో పడ్డదేమనుకున్నాను. ప్రైజ్ అలా కానీ ఎందులో పడిపోయింది అంటే అత్త అయింది చర్చలే ఏనాణ్యం పుల్లినో 10వ పక్షంలో పీడ పేర్చి ఆయన చూడాలి ఎంత అసహ్యంగా మాట్లాడిందంటే చర్చ్ని అంత అసహ్యంగా మాట్లాడింది. ఏమన్నది పీడ పోయింది ఆ చర్చ్ వచ్చేసి. ఇప్పుడు నా బిడ్డను బయటకు తీసుకొచ్చేసిన, ఇప్పుడు నేను బ్యాప్టిజం ఇప్పించిన, నా బిడ్డ నేను చెప్పినట్టు వింటది, ఫ్యాషన్ చెయ్యదు. రోమన్ క్యాథలిక్ చెప్పిందా చెడ్డేసుకోరా మిడ్డేసుకోరా అని ఫాదర్ బోధనలో చెప్పిన ఆడు. ఏ ఫాదర్ చెప్పిండు మాస్ లో, నువ్వు చెడ్డి మీద రా, నువ్వు మిడ్డి మీద రా, అప్పుడే నీకు దివ్య ప్రసాదం ఇస్తా అని చెప్పినాడు. నువ్వు టీవీలు చూసి, సీరియల్ చూసి, సినిమాలు చూసి, ఫ్యాషనబుల్ అనే పేరుతో, కంఫర్టబుల్ లేదనే పేరుతో నువ్వు వేషధారణ మార్చుకొని దాన్ని తీసుకొచ్చి విశ్వాసానికి రక్షణకు ముడిపెట్టినవు. ఫాదర్ చెడ్డేసుకొచ్చిన దివస ప్రసాదం ఇస్తాడు, మిడ్డి వేసుకొచ్చిన దివస ప్రసాదం ఇస్తాడు, నిండు చీర కట్టుకొచ్చిన దివస ప్రసాదం ఇస్తాడు. ఫాదర్ దృష్టిలో నువ్వు ఒక ఆత్మవు, నువ్వు ఒక క్రైస్తవురాలివి. ఆయన బలిపీఠం మీద ఏ కార్యం చేయాలో ఆ కార్యమే చేస్తాడు. నువ్వు నిర్గమకాండం 22 దివిదేశ కాండం 22వ అధ్యాయం 5వ వచనం చదువుకోక నువ్వు ప్యాంటుని చడ్డీ చేసినావు, చడ్డీని మిడ్డి చేసినావు, మిడ్డిని చడ్డీ చేసి నువ్వు కోల్డ్ షోల్డర్, హై షోల్డర్, లెఫ్ట్ షోల్డర్ ఉన్న భుజాన్ని నువ్వు ఎక్స్పోజింగ్ చేసినావు. మగ పోరలు కూడా టైట్ జీన్స్, జెగిన్, లెగిన్, స్పోర్ట్స్ షూస్, ఒక్కొక్కటి స్పోర్ట్స్ డ్రెస్ మీదనే వస్తుంది చర్చికి. ఏడికైనా వస్తుంటే డైరెక్ట్ జిమ్ నుంచే వస్తుంది. ఇప్పుడు అమెరికాలో మరీ ఘోరం, బర్ముడా మీద వస్తారు చర్చ్కి వాళ్ళు. బర్ముడా అంటే తెలుసా, మోకాల నైట్ చెడ్డీ అంటారు కానీ దాని మీదనే వస్తారు చర్చ్కి. దట్స్ ఫ్యాషన్. తప్పేమైందంటే రోమన్ గారి చర్చిలో ఫాదర్లు హెచ్చరించలేదు ఈ విషయాన్ని. చూడండి, హిందూ టెంపుల్స్ తీసుకోండి, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడదాం 2 నిమిషాలు. ఆ చర్చ్ లో రోల్ ఉంది. 7 కొండలను నువ్వు 5 కొండలు ఎక్కేస్తావు, 6వ కొండ బొంగనే అక్కడ కూర్చొని ఉంటాడు ఒక ఆయన స్టాప్ చేస్తాడు. నేను ఇప్పుడు తిరుపతికి పోలే, మా సిస్టర్ పోయి వచ్చింది, నాకు చెప్పింది అన్నమాట. పట్టు పంచ, పట్టు జుబ్బా, మెడలో ఒక షెల్లా ఉండి, నీ మెడలో జబదండ ఉన్నా, నీ మెడలో ఏం క్రైస్తవత్వానికి చెందిన అవన్నీ తీసి పక్కన పెట్టి
తిరుపతిలో ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో రాయాలి ఏమని, నేను స్వామిని నమ్ముతాను, అందుకే వచ్చిన ఆలయానికి నమ్మిన తర్వాత అప్పుడు ఆ ఆలయానికి పైన పంపిస్తారు. ఎవరు? అన్యుల్లో ఇది ఉన్న సిస్టమ్. అది వాళ్ళ గొప్పతనం. దట్స్ గుడ్. ఆ వాళ్ళ మట్టుకు వాళ్ళు గుడ్డే. మన చర్చిలో జీవగల దేవుడి శిలువలో మరణించి పడి ఉంటే ఆయన దగ్గర మనం అజ్ఞానుల బుద్ధి సగం, బట్ట సగం. ఏం సగం? బుద్ధి సగం. ఇక్కడ లేదు, సగం బుద్ధే, దేవుని వాక్యం లేదు. బట్ట సగం, ఆఫ్ ఆల్సో. ప్రొటెస్టెంట్ వాళ్ళ హాఫ్ నాలెడ్జ్. ప్రొటెస్టెంట్ అంటే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో మరియ మాత్రం వాళ్ళని అంటున్నాను నేను. వాళ్ళ హాఫ్ నాలెడ్జ్, మనం హాఫ్ క్లోత్స్. చర్చ్ షుడ్ బింగ్ అ రూల్. బయట పెద్ద బ్యానర్ వేయాలి, ఇఫ్ యు ఆర్ వేరింగ్ దిస్ టైప్ ఆఫ్ డ్రెస్ యు ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ది చర్చ్. నేను తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న చర్చెస్కి వెళ్ళిన, సెయింట్ మేరీస్ బెసిలికాకు వెళ్ళినప్పుడు సికింద్రాబాద్లో ఎవరైనా చెప్పలేసుకుని వెళ్ళిపోవచ్చు లోపలికి. బెసిలికా సేమ్ విజయవాడ వెళ్ళి చూడు నువ్వు, గుండెదల్ల బెసిలికా. ఎవరు పోయినా చెప్పులు బయట అవుతారా, చెప్పులు లోపల పోవద్దు. బలాంగంలో కూడా అంత చెప్పులు బయట వేసుకోవాలి, లోపల ఎవరు చెప్పులు వేసుకోకూడదు. సడన్ చర్చ్ రూల్ పాటించట్లేదని, ఎవరో అజ్ఞాని ఫాదర్లు, ఎవరో అజ్ఞాని క్రైస్తవులు అలా చేస్తున్నారని మనం విడిపోవడం ఎంతవరకు న్యాయం? సరిదిద్దాలే కానీ ఎలా విడిపోతాం? మార్టిన్ లూథర్ రీఫార్మినేషన్, తిరిగి చట్టాన్ని రాస్తాను అనే పేరుతో రక్షణ లేదని బయటికి వచ్చేసి కొత్తగా స్టార్ట్ చేశాడు. నిజంగా మార్టిన్ లూథర్ తెలివి ఉండుంటే, నిజంగా దేవుని ఆత్మకంలో ఉండుంటే చర్చ్ను సరిదిద్దేవాడు. నాకు కొన్ని విషయాలు చర్చ్లో నచ్చవు. సెయింట్ జాన్ మరియా అనే చర్చ్లో కొన్ని ఇలా జరుగుతుంటాయి. నేను చర్చ్ మానేసా వెళ్ళడం, మొత్తం పోవడం స్టార్ట్ చేసిన. రోమన్ క్యాథలిక్ మార్చలా. ఎక్కడ అసహ్యం ఉందో అక్కడ పోవడం మానేసి, ఎక్కడ బాగుందో అక్కడ పోవడం చేసి స్టార్ట్ చేసిన. అంటే ఒక్క బోడివిడ చర్చ్ని బేస్ చేసుకొని మొత్తం రోమన్ క్యాథలిక్లే రాంగ్ అంటే ఎట్లా? కాదు కదా. వాక్యం ఎక్కడ పోదు. రోమన్ క్యాథలిక్లో ఉన్నారు, కొంచెం నన్నే తీసుకోండి, ఇంత క్షుణ్ణంగా వాక్యం చెప్తుంది. రోమన్ క్యాథలిక్ సంఘంలో చాలా మంది బోధకులు చాలా తక్కువ. ప్రొటెస్టెంట్ లో వీధికి ఒక ప్రొటెస్టెంట్ చర్చ్ ఉంది, వీధికి ఒక పాస్టర్ అయ్యా, పాస్టర్ అమ్మ ఉన్నారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ లేదు. తిప్పి కొడితే ఒక 10-15 వెళ్తారు తెలంగాణ. హైదరాబాద్ సిటీలో 5 ఉన్నాం. నేను ప్యాట్రిక్, బ్రదర్ హ్యారీ, బ్రదర్ సాలమన్, ఇంకా నాకు తెలిసి బ్రదర్ సత్యం ఖమ్మం నుంచి, సిస్టర్ సౌజన్య, సిస్టర్ లూసీ రెడ్డి, సిస్టర్ జసంత, సిస్టర్ రాజశ్రీ, వీళ్ళు రోమన్ క్యాథలిక్ ప్రవక్తలే, సేవకులు. ఫాదర్లు మేము వాక్యం బోధిస్తే ఫాదర్లో కొంచెమంది ఫాదర్లో పడదు. ఇక పడదని చెప్పేసి రోమన్ క్యాథలిక్ సంఘాన్ని వదులుకుంటామా? వదులుకో. మా వాక్యానికి మేము బోధిస్తే మా కట్టుబడులు, వాళ్ళ ప్రసంగానికి వాళ్ళ హోలీ మాస్కి మేము అడ్డం పోము. ఇన్ఫాక్ట్ మేమందరం చర్చ్కి వెళ్ళి హోలీ మాస్లో కూర్చొని పాల్గొని వస్తాం. పై దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన బిడ్డలారా, మన యేసు క్రీస్తుని శరీరంలో ఒక భాగం. విడిపోవడానికి మనకు అర్హత. చాలా లోతైన టాపిక్ ఇది. ఒక్క ఎపిసోడ్ అంటే ఒక్క రోజు లైవ్ లో పూర్తి అవ్వచ్చు. చూడండి ఎంతమంది లైవ్ పిలిచాం, చాలా మంది రాలే. ఒకసారి రోమా 9:1-5 చూస్తాం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. రోమీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు. నేను క్రీస్తు నందు సత్యము పలుకుచున్నాను, అసత్యం పలుకుట లేదు. నేను ఎంతగా విచారించుచున్నానో, నా హృదయ వేదన ఎంత గాఢము అయినదో పవిత్రాత్మ అందు నా అంతరాత్మ నాకు సాక్ష్యమిచ్చున్నది. నేను నిజమే, పౌలు రోమియోలతో రాస్తూ అలా అన్నాడు, నేను నిజమే మాట్లాడుతున్నా, నేను ఏది అబద్ధము మాట్లాడలేదు. మళ్ళీ చదువు. రోమియోకు రాసిన లేఖ 9వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తునందు క్రీస్తునందు నిజమే మాట్లాడుతున్నా, అబద్ధం మాట్లాడలేదు, అసత్యం పలుకుటలేదు. నేను ఎంతగా విచారించినా అనగా ఏడిచంగా నేను వెతికి దేవుని వెతికి ఉండుతున్న సమయంలో నా హృదయ వేదన ఎంత గాఢమైనదో
పవిత్రాత్మందు నా అంతరాత్మ పవిత్రాత్మయందు నా అంతరాత్మ. ఈ మాట చాలా గట్టిగా విన్నా. అంతరాత్మ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నది. నాకు సాక్ష్యం ఇచ్చుచున్నది. దీని అర్థం ఏంటంటే మనమందరం అంటాం వి హావ్ పర్సనల్ లైఫ్. నాకు నేనే పెద్ద. ఈ మాట చాలా అవసరం. ప్రతి ఒక్కరు ఏమంటారు, నాకు నేనే అవసరం, నాకు నేనే గొప్ప. కానీ మనలో ఒక అంతరాత్మ ఉంది. ఆత్మయే అంతరాత్మ. మై కాన్సెన్స్ అంటారు ఇంగ్లీష్లో. నన్ను ఎవ్వరు ప్రశ్నించకపోయినా నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తుంది. నేను తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పేది నా అంతరాత్మే. నేను మంచి పని చేస్తే నేను చేసేది మంచి అని చెప్పేది నా అంతరాత్మే. ఆ అంతరాత్మే దేవుని ఆత్మతో జతపరుస్తేనే నేను చేసింది తప్ప గొప్ప అని నాకు అర్థమవుతుంది. మరి ఇవన్నీ మార్టిన్ లూథర్ చదవలేదంటావా? చదివితే మరి ఏ విధంగా చదివాడు, ఏ విధంగా అర్థం చేసుకున్నాడు, అర్థం చేసుకోవాల్సిన విషయం మార్టిన్ లూథర్కి తెలుసు. నా రక్త సంబంధములైన నా ప్రజల కొరకై చూడండి, పౌలు గారు ఎక్కడ కూడా ఈ ప్రజలు అంటలేడు. ప్రతి వ్యక్తిని నా రక్త సంబంధికుడు అంటున్నాడు. నా రక్త సంబంధికుడు అంటే అర్థం ఏమి? అన్నదమ్ములనే కదా. ఒక తల్లి పిల్లలు పుడితేనే రక్త సంబంధానికి అంటారు. పెద్దమ్మ చిన్న పిల్లలు ఏమంటారు? మా పెద్దమ్మ కొడుకు, మా చిన్నమ్మ కొడుకు అంటారు. కానీ ఇక పౌలు ఎవరిని కూడా ఇండిపెండెంట్ గా వ్యక్తిగతంగా పిలవట్లేదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా రక్త సంబంధికులే అంటున్నాడు. అంటే క్రీస్తుని రక్తముతో జయించి వచ్చిన మనమంతా. అందుకే మనం అందరం ఒక్క రక్త సంబంధికులం. వీఆర్ వన్ బ్లడ్. మనకు 10 రక్తాలు లేవు. ముస్లిం చేయకోసిన అదే రక్తం, హిందూ చేయకోసిన అదే రక్తం, క్రిస్తుని చేయకోసిన అదే రక్తం. రక్తం ఎరుపుగానే ఉంటుంది, క్రిస్తుని రక్తమే ఉంటుంది. ఇక వాళ్ళ దాన్ని బట్టి విడిపోయారు. నేను దేవుని చే శపింపబడిన క్రీస్తు అందు వేరు చేయబడినచో బాగుండేది. ఆయన అంటున్నాడు, నేను క్రీస్తుని ద్వారా శపింపబడ్డ బిడ్డగా వేరు చేయబడి ఉంటే బాగుండేది. దేవుడు నన్ను ఎన్నుకొనిన ఇశ్రాయేలు ప్రజలు వారే అయిన వారిని తన పుత్రులుగా చేసుకొని తన మహిమను వారితో పంపించుకొనేను. వారితో నిబంధనలను చేసుకొని వారికి ధర్మశాస్త్రం ఒసిగేను. నిజమైన ఆరాధన వారిదే. దేవుని వాగ్దానమును పొందినది వారే. వారు మన పితరుల వంశస్థులే. క్రీస్తు మనవారితీయ వారి జాతి వాడే. సమస్తమును ఏలికగు దేవుడు సదా స్తుతింపబడును గాక. ఆమేన్. అంటున్నాడు, మనమందరం క్రీస్తుకు చెందిన వారమే. ఎవరు కూడా బయటి వారికి చెందిన వారము కాము. పైగా మన పితరులైన అబ్రహాంది హీబ్రూ భాష. మన యేసుక్రీస్తు కూడా అబ్రహాం వంశానికి చెందిన వాడే. అంటే మనము కూడా మన పితరులకు చెందిన వారమే. కావున ఆయన్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి తప్ప ఆయన మహిమను విడదీసుకున్న బిడ్డలుగా ఉండకూడదు. చూడండి, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రోమన్ క్యాథలిక్ బైబిల్ నుంచి ఎప్పుడైతే ప్రొటెస్టెంట్ బైబిల్ చీల్చబడ్డదో అప్పుడే యేసుక్రీస్తుని చీల్చేశారు. యేసుక్రీస్తు మహిమను చీల్చేశారు. యేసుక్రీస్తు గొప్పను చీల్చేశారు. యేసుక్రీస్తుని బాప్తిజం చేసే విధి విధాలను చీల్చేశారు. యేసుక్రీస్తు దివ్య ప్రసాదాన్ని విధి విధాలుగా వీళ్ళు పంచుకున్నారు. క్రీస్తు కలిగించిన ప్రతి కార్యమును వీళ్ళు ఇష్టానికి విడిపోయారు. చూడండి, విడగొట్ల. రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎప్పుడు కూడా 2 డివిజన్స్ గా ఎవరిని భావించదు. ప్రొటెస్టెంట్ వారే రోమన్ క్యాథలిక్ ని సపరేట్ డివిజన్ గా చూస్తారు. రోమన్ క్యాథలిక్ వారు ప్రొటెస్టెంట్ వారిని ఎప్పుడు సపరేట్ డివిజన్ గా చూడరు. బైబుల్ చదివిన వాడు పిల్లల ప్రొటెస్టెంట్ వారు ఈ రోమన్ క్యాథలిక్ మీద ఆర్సీఎంలు అంటారే కానీ ఆర్సీఎంలు ఎప్పుడు ప్రొటెస్టెంట్ వాళ్ళు మీ ప్రొటెస్టెంట్లు అని అనరు. బాగా చూడండి. ఒకవేళ ఎవరైనా అట్లా రోమన్ క్యాథలిక్ వాడు ప్రొటెస్టెంట్ చూసి వీళ్ళు ప్రొటెస్టెంట్లు అని అన్నాడు అనుకో, వాళ్ళు దేవుడు లేనట్టే. ఏ రోమన్ క్యాథలిక్ ఫాదర్ కానీ, ఏ బిషప్ కానీ, ఏ పోప్ కానీ ప్రొటెస్టెంట్ వాళ్ళని చూసి వీళ్ళు ప్రొటెస్టెంట్ వాళ్ళు అని చెప్పరు. They will not say. చెప్పరు దాకా చెప్పరు. కానీ ప్రొటెస్టెంట్ వాళ్ళు ఏమంటారు, ఈ ఆర్సీఎంలు విగ్రహాలను చేస్తారు, వీళ్ళు ఏలనే చేసి మాట్లాడతారు.
ఎవరిచ్చారో మీకు అధికారం ఏదైనా చేసి మాట్లాడడానికి? వాక్యం ఇచ్చినదా? ఇస్తే నాకు వాక్కులో చూయించు. మేము మనిషి అనే వాడిని సపరేట్ చేసి చూడమన్నాడు దేవుడు. నాకు వాక్యం చూయించి నేను ఒప్పుకుంటా. ఇక్కడ ఆయన అంటున్నాడు చాలా స్పష్టంగా, మనమందరం కూడా ప్రభుని మహిమను చూపించడానికి వచ్చున్నా. ఇదే రోమన్లకు రాసిన లేఖ 12వ అధ్యాయంలో, ఇదే రోమన్స్ 12లో 1, 2, 3 వచనం చదువు. రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనము. Praise the కాబట్టి Lord. సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును ఆయన సజీవముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమిలాడుకొనుచున్నాను. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకూడదు. దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును దేవుడు ఏమన్నాడు? ప్రతి క్రైస్తవుడు, ప్రతి కాథోలికుడు నాకు జీవ కలిగిన బలిగా ఉండాలి. ఆ రియల్ సాక్రిఫైస్. వీళ్ళు లెవెల్లు, స్టాండర్డ్లు చూడకూడదు. ప్రతి ఒక్క దేహమును ఆయన నలగగొట్టి తిరిగి తన సేవలోకి, తన పరిచయకు తెచ్చుకుంటాడు. దారి తప్పిన ప్రతి గొర్రె పిల్ల దేవుని చెంతకు చేరాల్సిందే. దేవుని చెంతకు చేరాల్సిందే. అదేవిధంగా మనం చూస్తే మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 1వ వచనం చూడు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 1వ వచనం. సోదరులారా, నిజమునకు ఆత్మీయక వ్యక్తులతో మాట్లాడిన విధానము మీతో మాట్లాడలేకపోయితిమని లౌకికమును క్రైస్తవ విశ్వాసముతో పసిబిడ్డలు ఉండేని ఎంచి. దేవుని ఆత్మ కలిగిన వాడు లౌకికముతో మాట్లాడతాడు. లౌకికం అంటే ఆఫ్ నాలెడ్జ్. ప్రతి క్రైస్తవుడు కంప్లీట్ ఫేత్ తో, పూర్తి విశ్వాసముతో ప్రభువును కొలుస్తాడు. ఎక్కడ ప్రభుని విడదీసేలా ఉండడు. ప్రభుని సత్యాన్ని బట్టి జీవిస్తాడు కానీ అసత్యం ప్రకారము జీవించాడు. ఒకవేళ కింగ్ లూథరన్ ఇవన్నీ చదివి ఉంటాను. ఎందుకు ప్రత్యేకంగా న్యూ టెస్టమెంట్ నుంచే ప్రతి రెఫరెన్స్ తీసుకొని మీకు బోధిస్తున్నానంటే, ఒకవేళ పాత నిబంధన తీసుకున్నాను అనుకో, మీరేమంటారు? మార్టిన్ లూథర్ పాత నిబంధన పక్కన పెట్టి ఉన్న నూతన నిబంధన ప్రకారమే రక్షణ కోరాడు అని అంటారు. కానీ కొత్త నిబంధనలో, న్యూ టెస్టమెంట్ లో మరి ఇన్ని మాటలు ఉన్నాయి. ఇవి ఏవి కూడా రక్షణను చీల్చమని చెప్పలేదే. ఇప్పుడు నేను అడుగుతా ఇక్కడ ఒక పాయింట్. ఇప్పుడు ఒక ప్రొటెస్టెంట్ బ్రదర్ సిస్టర్, ఈ వాక్యం ఇక్కడతో ఎండ్ అవ్వదు, రేపు కంటిన్యూషన్ చేస్తా. ఎండింగ్లో ఒక మాట అడుగుతా. ఇప్పుడు చాలా మంది ప్రొటెస్టెంట్ లో బాప్తిజం ఇస్తారు, నీటి బాప్తిజం ఇస్తారు. ఇప్పుడు ధ్రుమంతాని చర్చ్ లో ఒకటేసారి బాప్టిజం, చిన్నప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, పెద్దగా మళ్ళీ తీసుకోకూడదు. అది తప్పు సిస్టమ్. యేసుక్రీస్తు అసంటుడే పెద్దగా అయినాక తన తండ్రిని తెలుసుకునే ముందు తన అభిషేకం నీటి బాప్తిజం తీసుకున్నాడు. సో మనం కూడా తీసుకోవాలి. కానీ రోమన్ చర్చ్ లో అది లేదు, అది వేరే టాపిక్. ప్రొటెస్టెంట్ వారికి మనం కూడా ఎవరికో ఒక అద్భుతం అయితే ప్రొటెస్టెంట్ వాళ్ళు ఏం చేస్తారు? అద్భుతాన్ని బట్టి నువ్వు రక్షణ తీసుకోవాలి అంటారు. రక్షణ అంటే వాళ్ళ దృష్టిలో బాప్తిజం అంటే మీ దేవులందరూ వదిలేసిరా, అందరూ బాప్తిజం తీసుకో. సరే, ఆ వ్యక్తి ఏం చేశాడు? మా దేవుడు ఎప్పుడు చేయని అద్భుతాలు యేసు చేశాడు, నమ్ముతాడు, విశ్వసిస్తాడు, దట్ ఇస్ కరెక్ట్ 100% వస్తాడు, బాప్టిజం తీసుకుంటాడు. తీసుకున్నాక ఏం చేస్తారు? మీరు వారం అండి సంఘానికి రమ్మని, మాసానికి ఒకసారి దశభాగం ఇవ్వటం. ప్రార్థన రమ్మనడం బైబిల్లో రాసింది, దశభాగం ఇవ్వాలని బైబిల్లో రాస్తుంది. అదేవిధంగా బైబిల్లో ఇంకో మాటలో రాస్తుంది, ఎవరైనాను నా వాక్యాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. మరి నువ్వు నీ దగ్గరికి కన్వర్ట్ అయ్యి వస్తున్న వాడిని కూర్చోబెట్టి ఒక బైబిల్ క్లాస్ పెట్టి మరి పూర్తి బైబిల్ నేర్పిస్తున్నావా? తక్కువ సంఘాలు బైబిల్ క్లాసులు పెడతారు. నిజంగా ప్రొటెస్టెంట్స్ వారు కొంచెం మంది ఎవరైతే వ్యతిరేకిస్తున్నారు రోమన్ క్యాథలిక్ చర్చ్ని, వాళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళు నిజంగా యేసుక్రీస్తు రక్షణ రోమన్ క్యాథలిక్ చర్చ్లో లేదనంటే
మరి నువ్వన్నా రక్షణ ఇచ్చి చూపెట్టు, పూర్తి రక్షణ ఇవ్వాలి. నీళ్ళలో మునుగొట్టి బయట తీసే రక్షణ అంటే అది రక్షణ కాదు. అది కేవలం పాపాన్ని కడుక్కోవడం, ప్రభువుని ఒప్పుకోవడం. పూర్తి రక్షణ ఎప్పుడు వస్తుంది అంటే పూర్తి వాక్యం ఎప్పుడు వస్తుందో అప్పుడే వస్తుంది. బాప్తిజానికి, రక్షణకి, వాక్కుకు సంబంధం లేని మాటలు మాట్లాడదు. మూడికి సంబంధం ఉంది. పాపాన్ని ఒప్పుకొని నీటిలో మునిగి నీకు మీద పాపం చేయను అని ఆ నీటిలో మునిగి తిరగడం బాప్టిజం. ఆ నీటిలో మునిగి తింత శరీరాన్ని పవిత్రపరచావు, కానీ ఆత్మ ఇంకా ఎక్కడో పాపాన్ని వెతుకుతూనే ఉంది. పాపాన్ని వెతుకుతుంది. ఆ పాపను మనసు నుంచి తీయాలంటే వాక్కు లోపలికి వెళ్ళాలి. వాక్కు వెళ్ళకపోతే అది జరగదు. మరి ఎంతమంది సంఘస్థులను కూర్చొని బైబిల్ క్లాసులు నేర్పిస్తున్నారు? మనం మా సిస్టర్ చెప్పారు. సోమవారం మంగళవారం రోజు నేను మాట్లాడినా సిస్టర్ గురించి. ఆయన పేరు చెప్పాలి. ఆయనకి ఏం లేదు, 8 సంవత్సరాలు ఆయన సంఘంలో చేరి ఇప్పుడు దాకా ఏమో ఆది కాండం నుండి 8 వరకు చదువుకుందంట. కానీ ఆయన ఆది కాలంలో ఒక డౌట్ అంటే చెప్పలేదు. నేను 8 సంవత్సరాల నుంచి సేవకుడు ఏం చేస్తాడు, బైబిల్ క్లాస్ లేదా అంటే ఆయన ఏమంటది, మా సేవకుడు 3 బ్రాంచ్లు ఉన్నాయి, ఆయన బిజీ ఉన్నాడు. జ్ఞానం లేని సంఘం 3 ఉంటే 30 ఉంటాయి. నాకుంది ఒకటే సంఘం, డివైన్ చేసుకుని స్టేజ్. నా దగ్గర అందరు శిష్యులు వాక్యాలు బోధిస్తారు. వాళ్ళ వరకు ఆ క్లాసు తీసుకున్నాను. వాళ్ళని బైబిల్లో వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వెళ్ళి అడిగితే ఆ ప్రశ్న జవాబిస్తారు విత్ రెఫరెన్స్. మళ్ళీ క్లాస్ ఎప్పుడో స్టార్ట్ చేయాలి. ఈ లాక్డౌన్ లో స్టార్ట్ చేసిన. ఈ లాక్డౌన్ వచ్చేసరికి కనీసం మన దివ్యదేశ కాండం గురించి స్పష్టంగా చెప్పగలరు. మోషే ధర్మశాస్త్రాన్ని పూర్తి తెలుసుకున్నారు వాళ్ళు. 8 సంవత్సరాల ముచ్చట ఎక్కడ, 1 సంవత్సరం పోయిన లాక్డౌన్ నుంచి ఈ లాక్డౌన్ 1 year 12 నెలల్లో వాడిని బోధించే బోధకుడిని చేసి పెట్టి వాళ్ళ స్ట్రిక్ట్ కండిషన్ పెడతాను. నువ్వు ఏమి నేర్చుకున్నావో అందు నుంచే బోధించాలి, నువ్వు ఏం నేర్చుకోదు అందు నుంచి బోధించకూడదు. ఇప్పుడు నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటలేను, దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం గురించి చెప్తాను. ఆమె 8 సంవత్సరాలు జాయిన్ అయిందంట. ఇప్పటి వరకు ఆమె అబ్రాహం తండ్రి ఎవరో తెలియదు. అబ్రాహంకు 3 పెళ్ళైన, అది మాత్రం బాగా తెలుసు. పెళ్ళ విషయంలో బాగా క్లారిటీ ఉంటుంది. 3 పెళ్ళై 3 సార్లు పెళ్ళని తెలుసు. వాళ్ళ పిల్లలు ఏదో తెలియదు. మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞ ఇచ్చాడు. 10 ఆజ్ఞ ఏంటంటే నువ్వే చదివి నాకు చెప్పండి. మరి 8 సంవత్సరాలు వాళ్ళ పాస్టర్ ఏం చేస్తుండ్రు? ఇది ల్యాక్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఇది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో దైవ బిడ్డలారా, నేను రక్షణ పొందుకున్నా అని చెప్పడం, ఆ రక్షణ కేవలం శరీరానికి పరిమితం అవ్వడమో, సంఘంలో ప్రార్థనకు పరిమితం అవ్వడమో కరెక్ట్ కాదు. నీ ఆత్మలో దేవుని వాక్కు ఉండాలి. ఆ వాక్కు లేకపోతే నువ్వు రక్షణ నీకు లేనట్టు. వాక్కు నుంచి బాప్తిజం వచ్చింది, వాక్కు నుంచే ప్రార్థన వచ్చింది, వాక్కు నుంచి ఆరాధన వచ్చింది. వాక్కును చదివి అన్ని తెచ్చుకున్నాం. మనం సిస్టమ్ అంతా బైబిల్ చదువుకొని తెచ్చుకున్నాం. ఆ బైబిల్ మన బ్రెయిన్ లో లేకపోతే ఆ సిస్టమ్ ఎందుకు మరి పని లేక? అర్థం చేసుకోవాలి. సో ఈ భాగాన్ని రేపటికి కొనసాగిస్తూ ఈ రోజుకి ఇది చూసుకోండి, నేర్చుకోండి. లైవ్ అర్థం కాకపోతే మళ్ళీ లైవ్ ని పూర్తిగా పెట్టుకొని వినండి. ఒక సినిమా అర్థం కాకపోతే మళ్ళీ ఎట్లా మళ్ళీ రివైండ్ చేసి చూసుకుంటావో, ఒక సీరియల్ అర్థం కాకపోతే ఎట్లా మళ్ళీ రివైండ్ చేసి చూస్తావో, ఈ లైవ్ ను కూడా రివైండ్ చేసి చూడు. అర్థం కాకపోతే ఫోన్ చేసి అడుగు. స్క్రీన్ నంబర్ ఉంటుంది. సో నేను ఎల్లప్పుడూ మీకు అవైలబుల్ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. యేసుని నామములో పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లైవ్ ని వినండి, లైవ్ ని షేర్ చేయండి. దేవుని నామంలో వాక్కు వచనానికి లోబడి జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.